ఉదయకాలంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్కరియోతు యోధ జీవితం నేర్పుతున్న పాఠం ఇది మనం ఆలోచిద్దాం. ఇస్కరియోతు యోధ జీవితం నేర్పుతున్న పాఠం. సహజంగా బైబిల్లో మనం భక్తుల జీవితాలను ధ్యానించినప్పుడు వాళ్ళ జీవితాలలో దేవుడికి ఎలా ఉపయోగపడ్డాయో మనం ఆలోచించినప్పుడు మనకి భక్తి పుడుతుంది. అలాగే భక్తిహీనుల జీవితాలని డెప్త్గా మనం ధ్యానిస్తే వారు ఎలా తప్పిపోయారో మనకు అర్థమవుతుంది. మనం ఏ విషయంలో తప్పిపోతామో అర్థమవుతుంది. తద్వారా దేవుని భయం అనేది మనకి కలుగుతుంది. భక్తుల జీవితాలు ధ్యానిస్తే భక్తి కలుగుతుంది. భక్తిహీనుడి జీవితాన్ని ధ్యానిస్తే మన భక్తి జీవితం తొలగిపోకుండా, మన భక్తి జీవితంలో మనం పడిపోకుండా భయం, దేవుడి భయం అనేది మనకి కలుగుతుంది. దేవుని పిల్లరా, సహజంగా ఇస్కరియోతు యోధ జీవితం అనగానే మనకి పైన ఆలోచిస్తాం. యేసుప్రభు నమ్మేశాడు అని. యేసుప్రభు నమ్మేసి వచ్చిన ధనంతో ఏం చేయాలో తెలియక తన జీవితాన్ని అర్ధాంతరంగా ఉరిపోసుకుని ముగించుకున్నాడు అని మనం చూస్తాం. వాడు, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇస్కరియోతు యోధాకి చచ్చిపోయే ముందు నేను తప్పు చేశానన్న భావన కలిగింది. ఉరిపెట్టుకునే అంత తీవ్రమైన నిర్ణయం వాడు ఎందుకు తీసుకున్నాడో ఈరోజు మీకు అర్థమవుతుంది. సహజంగా బైబిల్లో తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పు చేసి కూడా మారిన వాళ్ళు ఉంటారు, తప్పు దిద్దుకోని వాళ్ళు ఉంటారు. కానీ వీడు తప్పు తెలుసుకున్న తర్వాత చచ్చిపోయాడు ఇమీడియట్గా. ఎందుకు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఈరోజు మీకు అర్థమవుతుంది. అంటే వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో ఈరోజు మీకు అర్థమవుతుంది. ఎంత పెద్ద తప్పు చేస్తే వాడి జీవితం మీద వాడికి విరక్తి వచ్చింది. చచ్చిపోవాలన్నంత నిర్ణయం, ఉరిపోసుకుని మరి చచ్చిపోవాలన్న నిర్ణయానికి ఎందుకు వచ్చాడు ఇస్కరియోతు యోధ? ఎందుకు చచ్చిపోయాడు? మనం ఈరోజు ఆలోచిద్దాం. దేవుని పిల్లరా, బైబిల్లో దేవుడు చక్కగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి చోట తన ప్రేమను చెప్పాడు. భూమి మీద ఉన్న మనుషుల పట్ల తనకున్న ఇష్టాన్ని చెప్పాడు. మనుషులంటే ఎంత ఇష్టమో, మనుషులంటే ఎంత ప్రేమో, ఎంత ప్రేమతో మనుషుల్ని కన్నాడో మనకి బైబిల్ అంతా చెప్పుకుంటూ వస్తాడు. కానీ మీరు చూడండి, ముగింపుకు వచ్చేసరికి ముగింపులో ఉన్న 3 పుస్తకాలు మీరు ఆలోచిస్తే, అది యోహాను గారు రాసిన పత్రికలు కానివ్వండి, 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలు కానివ్వండి, యోధ పత్రిక కానివ్వండి, చివరిలో వచ్చే ప్రకటన గ్రంథం కానివ్వండి, ఈ 3 చివరికి దేవుడు భక్తిహీనుల గురించి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. భక్తిహీనుల జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో చెప్పాలనుకుంటున్నాడు చివరిలో, ముగింపులో. ఎందుకంటే ఇక మానవాళికి చెప్పవలసిందంతా చెప్పాడు, చేయవలసిన కార్యాలన్నీ చేశాడు. పాపాలు కడగడానికి తన కొడుకును బలేసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చేశాడు, వాక్యం ఇచ్చేశాడు, సంపూర్ణంగా ఇవ్వాల్సిన సర్వసత్యం. అంటే దేవుడి గురించి నాకు ఈ విషయం తెలియదు అనడానికి లేకుండా మొత్తం చెప్పేశాడు. చెప్పేసి ఇక ముగింపులో ఈ పత్రికలు రాస్తూ, మీకు ఒకటే చెప్తున్నాను, భక్తిహీనులు చాలామంది నేను ఎంత ప్రేమించినా, ఎంత కాపాడినా, ఇన్ని మేలులు చేసినా వాళ్ళు నా నుండి తప్పిపోయారు, మీరు మాత్రం తప్పిపోకండి అని హెచ్చరిస్తూ బైబిల్ని ముగిస్తున్నాడు. యోధ పత్రిక ఒకసారి చూద్దాం. యోధ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. యోధ పత్రిక 11వ వచనం. అయ్యో అయ్యో, చూసారా? అయ్యో అని ఎప్పుడు అంటారు చెప్పండి?
అయ్యో అని ఎప్పుడు అంటాం? సహజంగా మనుషులు ఎప్పుడు అంటారు అయ్యో అని? ఏదో పెద్ద ప్రమాదాన్ని కళ్ళ ముందు చూసినప్పుడు ఏమంటారు? అయ్యో. ఎవరైనా లారీ కింద పడి కళ్ళ ముందు చచ్చిపోయారు అనుకోండి, అయ్యో అంటారు. కళ్ళ ముందు ఇల్లు ఏదన్నా వేసవకాలంలో తగలడిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు? అయ్యో. ఇప్పుడు చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, అయ్యో అయ్యో వారికి శ్రమ. ఇంతకీ వాళ్ళకి ఎందుకు శ్రమట? వాళ్ళకి ఎందుకు శ్రమట? ఎందుకు కష్టమట? వాళ్ళకు వచ్చిన శ్రమ మామూలు శ్రమ కాదు. అయ్యో అని దేవుడు అంటున్నాడు అంటే వాళ్ళకు వచ్చే శ్రమ మామూలు శ్రమ కాదండి. అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ. దేవుడే అయ్యో అన్నాడు అంటే మీరు ఆలోచించాలా? ఏమంటే మీకు వ్యక్తిని బట్టి అయ్యో అన్న పదానికి విలువ ఉంటుంది. చిన్నపిల్లాడు అయ్యో అన్నాడు అనుకోండి, ఆడు ప్రతిదానికి అయ్యో అంటాడు. అక్కడ బల్లి కనపడినా అయ్యో అంటాడు. ఎవరు? చిన్నోడు. అదే పెద్దోళ్ళు అయితే పెద్ద తాచుపాము కనపడింది అనుకోండి, అప్పుడు అంటారు అయ్యో బాబోయ్ తాచుపాము అండి, అయ్యో. చూసారా పెద్దోళ్ళు. ఇక పురుషులు అనేసరికి చిన్న చిన్న తాబేళ్ళకి, చిన్న చిన్న ఏమండి పాములకి, ఈ బల్లులకి అయ్యో అని అండ పురుషుడు, ధైర్యవంతుడు. మరీ ఏదైనా అతనికి సహితము కష్టం అనిపించేంత పెద్ద శ్రమ కళ్ళ ముందు ఏదైనా కనపడితే అప్పుడు అంటాడు ఏమని? అయ్యో అంటాడు. ఇప్పుడు దేవుడు అయ్యో అంటున్నాడు అంటే మీరు ఆలోచించాలా? దేవుడు అయ్యో అన్నాడు అంటే మీరు ఆలోచించాలా? అంటే ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి అందులోకి వెళ్తే, ఆ శ్రమలోకి వెళ్తే ఇంకా నేను కూడా ఏం చేయలేనురా, అయ్యో పోతున్నారు, ఇక నరకంలోకి పోతున్నారు, శ్రమలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అయ్యో అన్నాడండి. మీరు ఆలోచించాలా, చిన్న మాట కాదు. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఎందుకు శ్రమ చెప్తున్నాడు? వారు కయ్యను నడిచిన మార్గమున, అది అండర్లైన్ చేసుకోండి. ప్రారంభంలో కయ్యను ఉన్నాడు కదా, ఆ కయ్యను ఒక మార్గం వేసాడట. ఏం మార్గం వేశాడు వాడు? నరహత్య ఎలా చేయాలో మార్గం వేశాడు. కోపం పాపంగా ఎలా మార్చుకోవాలో మార్గం వేశాడు. కోపం పగగా మారి ఒక మనిషిని ఎలా చంపుతుందో మార్గం వేశాడు. ఆ మార్గంలో నడుస్తున్న వారందరికీ అయ్యో వారికి శ్రమ. మీకు అర్థమైందా? కయ్యూనులా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి శ్రమ. నేను సింపుల్గా మాట్లాడుతాను. కయ్యూను మర్డర్ చేయడానికి అసలు రీజన్ ఏంటో చెప్పాలి నాకు. మీకు ఏం అర్థమైంది చెప్పండి. కారణం ఏంటి? మర్డర్కి కారణం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా మర్డర్ జరిగిందంటే మర్డర్ వెనకాల కారణాలు ఉంటాయి కదా. అక్రమ సంబంధమో, ఆస్తి తగాదానో ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు కయ్యను మర్డర్ చేయడానికి రీజన్ ఏంటని అడుగుతున్నాను నేను. కారణం ఏంటి? అసూయ, అంతే కదండి. వాళ్ళ తమ్ముడు మంచి అర్పణ ఇచ్చాడు, ఇతను ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరణ, అంటే ఇతను మంచిది ఇవ్వలేదు, ఆయన మంచిది ఇచ్చాడు కనుక అతని మీద ఇతనికి ఏం కలిగింది? అసూయ. అసూయ కాస్త కోపాన్ని పుట్టించింది, కోపం కాస్త పగగా మారింది, పగ కాస్త చావుకు దారితీసింది. వెరీ గుడ్. ఇప్పుడు నేను మాట్లాడుతాను. మర్డర్కి బేజం, విత్తనం అసూయ, అంతేనా? ఇప్పుడు మనలో ఎవరికైతే లోపల అసూయ ఉంటుందో, మనలో కూడా ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కయ్యను ఉన్నాడా? అప్పుడప్పుడు మన మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు కయ్యను. ఎప్పుడు చెప్పండి? మీరు బాగా ఆలోచించుకోండి. మీ మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడు? మీరు మంచి సింగర్ అనుకోండి, బాగా పాటలు పాడుతారు. ఇక్కడ చర్చ ఆదివారం ఆరాధనలో ప్రతి ఆదివారం మీకే పాటిస్తున్నారు, మీరే పాడతారు. ఎందుకంటే మీరు ఆస్థాన గాయకులు సంఘానికి అనుకుందాం. పోయే ఒక ఆదివారం ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఆపి వాళ్ళకి పాట ఇచ్చారు. మీకంటే వాళ్ళ పాట అదరగొట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టగానే ప్రతి ఆదివారం పాట పాడే ఆవిడికి ఎలాగుంటుంది? నాకు అసూయ రాదన్న వాళ్ళు చేయొద్దని. దొరుకుతాం మనం దేవుడికి? దొరుకుతామా? దొరకమా? ఇప్పుడు పాట ఆవిడ బాగా పాడితే నువ్వేం చేయాలి? నువ్వు ఎలా తీసుకోవాలి దాన్ని? నేనే సూపర్ అనుకున్నాను, నాకంటే సూపర్ ఉన్నారన్నమాట, నాకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నారనమాట. అయితే
నెక్స్ట్ ఆదివారం నేను ఈవిడి కంటే బాగా పాడతాను దేవుడి కోసం అనుకోవాలి. అంతేనా? అంతేనా? అంతే తప్ప ఈవిడిని వచ్చే వారం గుడికి రానివ్వకూడదు. నా పాట కొట్టేస్తుంది, నా ప్లేస్ని ఆక్రమిస్తుంది, ఈవిడిని ఎలాగైనా బ్యాట్ చేసేయాలి, ఈవిడి గురించి తప్పుడు మాటలు చెప్పాలి, ఈవిడికి పాట ఇవ్వకుండా చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, మనలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? కయ్యను. ఈ కయ్యనులు ఎవరెవరి మీద అయితే ఉన్నారో అయ్యో వారికి అంటే ఎక్కడ పోతాం? ఎక్కడ పోతాం? చూసారా, చిన్న అసూయ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పాట పాడుతున్న వ్యక్తిని కూడా ఎవరు కాపాడుకున్నారు? ఆ పాట పాడే ఆ తలాంతు కానీ, ఆ పాట పాడే అవకాశం కానీ ఆవిడకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అంతే కదండి. ఆ మనసును బట్టి, ఆవిడకున్న కష్టాన్ని బట్టి. ఏమన్నా మాట చెప్తాను, ఎవరు పాట బాగా పాడుతున్నారన్నా వాళ్ళు కష్టపడతారు నేర్చుకోవడానికి, ఎవరు ప్రసంగం బాగా చెప్తున్నారన్నా వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు రాత్రి పగళ్ళు. సో వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. నువ్వు కష్టపడితే నీకు కూడా ఇస్తాడు. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. నేను కూడా చెయ్యాలండి, నేను ఇంకా బాగా చేయాలండి, నేను ఇంకా బాగా పాట పాడాలండి. సహజంగా ఆడపిల్లల్లో ఒక చిన్న బలహీనత ఉంటుంది. ఆవిడ ముందు ఎవరు వంటనైనా పొగిడారంటే ఇవిడ తట్టుకోదు. నిజం చెప్పండి. ఆవిడ కూర వండుతుందమ్మా, మటన్ కూర అన్నాడు అనుకోండి, అలా ఆయన చచ్చిపోయినట్టే. అంటే నేను సరిగా వండలేదా అంటది ఈవిడ. అంటే ఇంతకాలం తినేసి ఒక్కసారి ఆవిడ పెట్టగానే ఆ కూర రుచి వచ్చేసిందా నీకు? తట్టుకోలేరండి. సహజంగా మనిషికున్న తత్వం. మనకంటే మన కళ్ళ ముందు ఎవరిని పొగిడినా తట్టుకోలేము. కానీ ఇది 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 దేవుడికి నచ్చదండి. ఎందుకంటే వ్యక్తిని బట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా చేసుకున్నాడు. అంతే కదండి. మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఆవిడని అలా చేసుకున్నది ఎవరు? నన్ను ఇలా చేసింది ఎవరు? మిమ్మల్ని అలా చేసింది ఎవరంటే దేవుడు. ఇప్పుడు చేతిలో 5 వేళ్ళు ఉంటాయి. ఈ 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? చూసారా, ఈ వేలు ఒకలాగా, ఈ వేలు ఒకలాగా, ఈ వేలు ఒకలా, ఈ వేలు ఒకలా. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ రకరకాలుగా ఉంటారు. అలా వాళ్ళు డిజైన్ చేసుకున్నది ఎవరంటే దేవుడు. సో వాళ్ళకి ఇచ్చిన తలాంతులు వేరు, వాళ్ళకి ఇచ్చిన కృప వేరు, వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు వేరు. దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. మనం ఏం చేయాలంటే, నేను ఎలా వాడబడాలి దేవుడి కోసం, నేనేమి ఇవ్వాలి దేవుడి కోసం, నేను ఎలాగా దేవుడికి దగ్గర అవ్వాలని ఆలోచించాలి తప్ప, ఎవరైనా మనకంటే బాగా దేవుడి కోసం ఏదైనా చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మనకేం కలగకూడదు? అసూయ కలగకూడదు. మళ్ళీ చెప్తున్నానే, అసూయ అనేది సంఘంలోనికి వచ్చిందా సంఘం పాడవుతుంది. ఇంకొకటి, సంఘం పాడవటం దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే అక్కడ ఎంత కరెక్ట్గా రాశాడంటే, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే, కయ్యూను నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి. ఇప్పుడు కయ్యూను మర్డర్ చేశాడు, నేనేం మర్డర్ చేయట్లేదు అనుకుంటారేమో. అసలు మర్డర్కి బేజం ఏంటని అడుగుతున్నాను నేను. అసూయ. అది మనలో ఉన్న, వాడు ఫిజికల్గా చంపాడు. ఈరోజు మనం మానసికంగా చంపుతాం మనుషుల్ని, తెలుసా? కొత్త నిబంధన ప్రకారం మర్డర్ ఏంటో చెప్పండి నాకు. కొత్త నిబంధన ప్రకారం మర్డర్ ఏంటి? సహోదరుని చూచి వ్యర్థుడా, ఆడేం పాట పాడతాడండి, వేస్ట్ అండి అన్నారా, అయిపోయింది, మీరు మర్డర్ చేశారు. తెలుసా మీకు? కొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం ఏంటి చెప్పండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అదే వ్యభిచారం. అయ్యి పాత నిబంధనలో మర్డర్. కయ్యను గడు పొడిస్తే మర్డర్. ఇప్పుడు మనం దేవుడి కొరకు బాగా వాడబడుతున్న వాళ్ళ గురించి ఏదైనా చెప్పామా, నిందించామా, వాళ్ళ మీద చెడ్డగా ఏదైనా మాట పలికామా, అప్పుడు మనం ఏం చేసిన వాళ్ళమో తెలుసా? మర్డర్ చేసాం. ఏ నరహంతకుడికి ఏముండదు? నిత్య జీవము ఉండదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటే బైబిల్లో ఒక మాట అర్థం కావాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో మీకు ఒక్క మాట అర్థం కావాలంటే దానికి పూర్వపర చరిత్రలు, అసలు హత్య అంటే ఏంటి, కొత్త నిబంధన హత్య ఏంటి, పాత నిబంధన హత్య ఏంటి, ఇవన్నీ మనకి మనసులోకి వస్తేనే కానీ ఒక్క వచనం అర్థం కాదు. బైబిల్ అంత కష్టం. బైబిల్ అంత తీవ్రంగా ఆలోచించుకోవాలి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గాన్ని నడుస్తున్నారని ఎవరికి చెప్తున్నాడు అంటే, ఇది సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. అంటే సంఘంలో కయ్యూనులు ఉన్నారా? మీరు చెప్పండి, ఉన్నారా?
ఉన్నారు. కయ్యను గడి చచ్చిపోయాడు, వాడు వేసిన రూట్ చావలే, వాడు మార్గం వేసి వెళ్ళిపోయాడు. సహోదరుడు అసూయతో చూడరా, సహోదరుడు ఏదైనా నీకంటే మంచి చేస్తే వాడి మీద పగపట్టుకోరా, వాడిని చంపేరా, ఈ రూట్ వేసి వెళ్ళిపోయాడు. వాడు చచ్చాడు కానీ వాడు వేసిన రూట్ మాత్రం చావలే. చివరిగా రూట్ వాడు వేసిన మార్గం ఎక్కడికి వచ్చేసిందంటే సంఘంలోకి వచ్చేసింది. ఇది సంఘానికి రాస్తున్నాడు పత్రిక యోధ గారు. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. మీరు చదువుకోండి, యోధ పత్రిక చదువుకుంటే భలే ఉంటుందండి. ఓ రోజు యోధ పత్రిక వివరణ మీరు చదువుకోండి, వివరణ చెప్పించుకోండి. యోధ పత్రిక వివరణ అర్థమైతే సంఘములో ఎలా ఉండాలో అర్థమవుతుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము తప్పు త్రోవలో ఆతురతగా. అంటే ఇప్పుడు సంఘంలో కయ్యనులు ఉన్నారట, సంఘంలో ఎవరు ఉన్నారట? బిలాము. బహుమానం ఇస్తాం, బహుమానం ఇస్తాం, బహుమానం ఇస్తాం అంటే ఆ రోజు వాడు ఏం చేశారంటే దేవుడు కొరకు ప్రవచనాలు చెప్పవలసిన ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ రోజు బాలాకు రాజు ఇచ్చే బహుమానం కోసం శపించడానికి వెళ్ళాడు. అలాంటి వాళ్ళు కూడా మీ మధ్యలో ఉంటారు, జాగ్రత్త. కయ్యనులు ఉంటారట, బిలాములు ఉంటారట. ఇంకా చెప్తున్నాడు చూడండి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి, అంటే సంఘంలో కోరాహులు కూడా ఉంటారు. సేవకుడి మీద తిరగబడే వాళ్ళు ఉంటారు, సహోదరుడి మీద తిరగబడే వాళ్ళు ఉంటారు, సంఘ కార్యక్రమాల మీద తిరగబడే వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం మీద ఈ యోధ పత్రికలో ఏం చెప్తున్నాడు అంటే భక్తిహీనులు చచ్చిపోయారు కానీ ఆ భక్తిహీనుల ఛాయలు మాత్రం ఎక్కడ ఉండిపోయాయి అంటున్నాడు? సంఘంలో ఉండిపోయాయి. కయ్యను లక్షణాలు, కోరహు లక్షణాలు, బిలాము లక్షణాలు సంఘములో ఉండకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే మీకు భక్తిహీనుల గురించి నేర్చుకోవాలి. భక్తిహీనుల జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించండి. ఎందుకంటే వాళ్ళ స్వభావాలు మీలోకి వస్తే అయ్యో వారిని ఎందులోకి వెళ్ళిపోతారు? శ్రమ అన్నాడంటే శ్రమ అన్నాడు దేవుడు. శ్రమ అన్నాడంటే దేని గురించి అంటున్నాడు చెప్పండి? శ్రమాన్ని, నరకం గురించి. అంటే భక్తిహీనుల స్వభావాలు ఏమైనా మీలోకి వస్తే మీరు కూడా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇదంతా బేస్మెంట్ ఎందుకు వేసానంటే నేను ఈరోజు మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నాం? యోధ, వాడి గురించి చెప్తాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినాలి. చిన్నోడేం కాదు అయ్యగారు, అస్సలు వాడికి వచ్చిన అవకాశాలండి, వాడికి దక్కిన ఏమనాలి, వాడికి దక్కిన ఖ్యాతి, వాడికి దక్కిన గౌరవం, వాడికి దక్కిన వరాలు అన్నీ ఇన్ని కాదండి. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు చూపిస్తాను. చిన్నోడు కాదు ఇస్కరియోతు యోధ. వాడు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడంటే చచ్చిపోయే ముందు యేసుప్రభుని అమ్మేసిన తర్వాత యేసుప్రభు వాడికి ఎలాంటి ఖ్యాతినిచ్చాడో చచ్చిపోయే ముందు అర్థమయ్యి నేనెంత పెద్ద ఖ్యాతిని పోగొట్టుకున్నానా, ఇక నేను బతకూడదని చచ్చిపోయాడు. తెలుసా? ఇస్కరియోతు యోధ జీవితాన్ని లోతుగా ఆలోచిస్తారండి. నిజంగా ఏంటి వాడు ఇలా ఇంత గొప్ప స్థితిని దేవుడిస్తే పోగొట్టుకుని చచ్చిపోయాడా అనిపిస్తుంది మనకి. ఇస్కరియోతు యోధ గురించి పేతురు గారు ప్రసంగం చేశారు, మీరు అది చూడాలి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు తీయండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లా నేను. పేతురు గారు ఈ సందర్భం తెలుసు కదా మీకు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు వస్తాడు అన్న యేసు ప్రభు చేసిన వాగ్దానం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్న టైం ఇది, ఓకేనా? ఆ టైంలో ఒక చోట వీళ్ళందరూ కూడుకున్నారు. సుమారు 120 మంది ఉన్నారట. అంటే యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, యేసుప్రభు వాక్యం విన్నవాళ్ళు, యేసుప్రభు మాటలను విశ్వసించిన వాళ్ళు సుమారు 120 మంది అండి. ఇంచుమించు 120 మంది అక్కడ ఉన్నారు. అప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఆగండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎవడంటే ఇస్కరియోతు యోధ గురించట
పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా ఒక లేఖనం రాశాడట. చిన్నోడండి అయ్యగారు, వీడి గురించి ఒక లేఖనమే ఉంది, వీడి గురించి ఒక ప్రవచనమే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా ఇస్కరియోతు యోధ భూమి మీద ఇది చేయబోతున్నాడు అన్న లేఖనం ఉంది. నా వైపు చూడాలి. ఇప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం. ఇప్పుడు ఇస్కరియోతు యోధ గురించి ప్రవచనం ఉంది అంటే అది వాడు చెయ్యాలి అని రాయబడిందే ప్రవచనం, అంతే కదా. భవిష్యత్తులో పలానా వ్యక్తి వస్తాడు, అతను ఇది చేస్తాడని రాయటమే కదా ప్రవచనం అంటే. వెరీ గుడ్. ఇప్పుడు మన గురించి ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? మన గురించి ప్రవచనం బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా అని డౌట్లో ఉన్నారు కదా. ఉందా లేదా? బైబిల్లో ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు చాలాసార్లు చదువుకుంటారు. జయశైలి గారు మనకు చిన్నప్పటి నుంచి నేర్పిన వాక్యం అది. ఏంటది? మరియు వాటి యందు మనము 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 అక్కడ ఇలా రౌండ్ వేయండి, దానికి మనము అన్నదానికి రౌండ్ వేయండి అక్కడ. మరియు వాటి యందు నేను అన్నాడా, మనము అన్నాడా? మనము అంటే ఎవరి గురించి? అది మీ గురించే. అంటే ఇప్పుడు మీ గురించి బైబిల్లో ప్రవచనం ఉందా? ఉందా? ఉంది. ఇందుకు ఏంటా ప్రవచనం? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. అది మనం ఎక్కడ చదువుకుంటాం? మళ్ళీ అది ఎఫ్సి 1:4-6 చదువుకుంటాం, తెలుసు కదా. అది ఇది ఒకటే. అది దేవుడు ముందుగా మన కోసం నిరీక్షించాడని ఎఫ్సి 1:4-6 చదువుకుంటాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. బాబా అయ్యండి నా చిన్నప్పుడు చదివండి నిదట్లో లేపడిగినా సరే చెప్పేతాను అలా, నేను బైబిల్ చూడకుండా అలా ఎక్కించాడు బుర్రలోకి జయశైలి గారు ఆ మాట మనకి. ఆయన ఏ ప్రసంగం చేసిన ఇదే వచనం కదా. ఇప్పుడు మీరు 2 వచనాలు పట్టుకోవాలా. ఏది? ఎఫ్సి 1:4-6, ఎఫ్సి 2:10. అది మీరు ఎఫ్సి పత్రిక అనగానే మీకు అధ్యాయాలుగా విడిపోయాయి కనుక మ్యాటర్ కనెక్ట్ అవ్వట్లేదు. కానీ మీకు అధ్యాయం తీసేసి కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళిపోండి. మీరు పుట్టిందే దేవుడు పనులు చేయటం కోసం. దేవుడు ముందుగా మీ కొరకు సత్క్రియలు సిద్ధం చేశాడు. ఆ సత్క్రియలు చేయడానికే మీరు భూమి మీద పుట్టారు. రైట్. ఇది మన కోసం ప్రవచనమేనా? అది ప్రవచనం అని ఎలాగంటారండి మీరంటే, ఎఫ్సి 2:10 వచ్చిన రాస్తున్న టైంకి నేను పుట్టాను వాళ్ళు చేయొద్దండి. పౌలు గారు ఎఫ్సిలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం రాస్తున్న టైంకి మీరు ఎవరైనా పుట్టారా? పుట్టలేదు. పుట్టబోయే మన కోసం అది రాశారంటే అది మనకు ప్రవచనమేనా? అర్థమైందా లేదా? ప్రవచనం అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో ఒక వ్యక్తి పుడతాడు, అతని పని చేస్తాడు. అదేనా ప్రవచనం అంటే? యేసుప్రభు కోసం ప్రవచనాలు ఉన్నాయి. ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. అది ఎవరి కోసం ప్రవచనం? యేసుప్రభు కోసం. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును, ఆయన వచ్చి రాజ్యాన్ని కడతాడు. అది ప్రవచనం. ఆయన చేశాడా? చేశాడు. ఇప్పుడు ఎఫ్సి 2:10 ఎవరికి ప్రవచనం? మనకి ప్రవచనం. ఇప్పుడు ప్రవచనాన్ని మీలో ఎంతమంది నెరవేరుస్తున్నారు? దొరికామా దేవుడికి? పుట్టిందేమో ప్రవచనం నెరవేర్పు కోసం. ఏంటి ప్రవచనం అంటే? దేవుడు పనిచేయడానికి. మనం పుట్టిన తర్వాత నాకు ఉద్యోగం ఇస్తాడా దేవుడు, వ్యాపారం బాగు చేస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఆస్తులు ఇస్తాడా, చదువులు ఇస్తాడా, సంపద ఇస్తాడా, ఆస్తి ఇస్తాడా? ప్రవచనం పెట్టిపోవాలి. మరి అసలు ప్రవచనం ఏంటి? నీకోసం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన అది ప్రవచనం నీకోసం. ఇప్పుడు నీ కోసం ఎలాగైతే ప్రవచనం ఉందో, ఇస్కరియోతు యోధా కోసం కూడా ఎలాగ ఉందట? ప్రవచనం ఉందట. అది పేతురు గారు అక్కడ చెప్తున్నారు. చూద్దాం, బైబిల్ చూద్దాం. మీకు అర్థమవుతుందా? కొంచెం కష్టంగా ఉందా? బాగానే ఉందా? కొంచెం లోపలికి వెళ్తున్నాను నేను, లేదంటే పైన నెమ్మదిగా వెళ్తాను. ఒక అర్థమవుతుంది కదా. పేతురు గారు ఇస్కరియోతు యోధా గురించి ప్రవచనం ఉందా అన్నాడు. వాడి గురించే కాదు ప్రవచనం, అందరి గురించి ఏమున్నాయి ప్రవచనాలు. నా గురించి ఉంది, మీ గురించి ఉంది, అందరి గురించి ప్రవచనాలు ఉన్నాయి.
ఓకే, రైట్. ఇప్పుడు చదువుదాం 15వ వచనం, 16వ వచనం. సహోదరులరా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అండర్లైన్ చేయండి. వాడు మనలో ఒకడిగా ఎంచబడ్డాడు. మనలో ఒకడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఒకడు అంటే అపోస్తులలో ఒకడు. అంతేనా? అపోస్తులు ఎంతమంది? 12 మందిలో. అందులో పోస్ట్ ఎవరిది? చిన్నదండ మాట. అపోస్తులత్వం అనేది చిన్నదా? అందులోని ఈ అపోస్తులు ఎవరు? యేసుక్రీస్తుల వారు డైరెక్ట్గా అపాయింట్ చేసుకున్న అపోస్తులు వీళ్ళు. ఎంత పెద్ద పోస్ట్ ఉండది, ఎంత పెద్ద భాగ్యం ఉండది. అది జ్ఞాపకం చేస్తున్నారు పేతురు గారు అక్కడ. వాడు మనలో ఒకనిగా ఎంచబడను అంటే వాడేం చిన్నోడు కాదు. అపోస్తులుగా ఏమంటే ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చెయ్యాలి అంటే ఎన్నో అర్హతలు చూసి కదండి ఆ రోజు సెలెక్ట్ చేశాడు. వీళ్ళు నమ్మకంగా ఉంటారన్న ఉద్దేశంతో కదండి సెలెక్ట్ చేశాడు. మంచి భాగ్యము, మంచి ఏమంటే అవకాశము అపోస్తులకు ఇస్తే అందులో ఒకడు ఇస్కరియోతు యోధ. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి, వాడు మనలో ఒకనిగా ఎంచబడెను. ఈ యోధ కింద ఒక మాట మిస్ అయ్యాం ఎక్కడో. అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడు ఈ పరిచర్యలో పాలు పొందెను. పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపులు ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారు ఆ భాషలో ఆ పొలమునకు రక్తభూమి అని పేరు పెట్టారు అని చెప్పుకుంటూ 25వ వచనానికి రండి. 25కి వచ్చేయండి. మీరు మధ్యలో కూడా ఒక వచనం చదవాలి. ఏ వచనం అంటే 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక. పైన చూసారా 19 చివరిలో ఏమనుంది? ఇందుకు ప్రమాణముగా అనుంది. చూడండి, ఉందా? ఇందుకు ప్రమాణముగా అంటే వాడు పరిచర్యలో పాలు పంపులు పొంది, జాగ్రత్తగా వినండి, అపోస్తులుడిగా అవకాశం వచ్చి ఇంత భాగ్యాన్ని పొందుకున్న వాడు సంఘంలోకి చేరాడు, అపోస్తులలో ఒకటిగా అయ్యాడు, యేసుక్రీస్తుల వారి వలన ఎన్నో అద్భుతాలు సూచక్రియలు కల్లారా చూశాడు, శిష్యరేకం పోస్ట్ పొందుకున్నాడు. ఇన్ని పొందుకుని కూడా యేసు ప్రభుని అప్పగించే ఆ రోజు సైన్యానికి వాడు త్రోవ చూపించాడు. పదండి నేను అప్పగిస్తానని దగ్గరుండి పట్టుకొని వచ్చాడు వాళ్ళని. ఎవరిని? నేను మాట్లాడుతున్నా, నాకు డౌట్ అండి ఇక్కడ. ఇస్కరియోతు యోధ అప్పగించకపోతే యేసు ప్రభుని సైన్యం పట్టుకోలేదా? పట్టుకుంటుందా? పట్టుకోలేదా? పట్టుకుంటది. మరి ఈడెందుకు మధ్యలో దూరటం? దెయ్యం వీడిని వాడేసి బలి చేసింది. ఆయన ఎలాగో చనిపోవడానికే వచ్చాడు, చచ్చిపోతాడు. ఆయన చనిపోవడానికి రెడీయే. వీళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా పట్టుకొని చంపేస్తారు ఆయన్ని. మీరు ఎందుకు అంత ఆయాసం? నేను చూపిస్తాను కదా అని మధ్యలో దూరేడు ఈడెళ్ళి. ఎలాగుందంటే విషయం మీకు ఉదాహరణ చెప్తాను. ఒకడు తప్పు చేశాడు అనుకుందాం, ఉరిశిక్ష చేస్తారు. ఉరిశిక్ష చేసిన వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఉరిశిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉన్నాడు అంటే రేపో మాపో అతను ఏం చేస్తారు? ఉరి తీస్తారు. మధ్యలో ఎవడికో కోపం అక్క జైల్లో ఉన్నవాడిని పిస్టోల్ పెట్టి కాల్ చేశారు అనుకోండి, అంటే ఉరి వేయి చచ్చిపోవాల్సిన అతను ముందు చంపేశాడు. ఈ చంపినోడు ఏం చేస్తారు చెప్పండి? ఈయన లోపలేస్తారు. మళ్ళీ 4 రోజులు ఆగితే అతను ఏం చేస్తారు? ఉరి తీస్తారు. యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? చచ్చిపోవడానికే వచ్చాడు. మధ్యలో ఈడు ఇంట్రెస్ట్ ఏంటో నాకేం అర్థం అవ్వలే. చూసారా ఎంత తప్పు చేశాడు? చూసారా ఇస్కరియోతు యోధ. ఇప్పుడు పేతురు గారు ఇందుకు ప్రమాణముగా అంటే అర్థం ఏంటంటే వాడు ఇలాంటి భయంకరుడు అని, భూమి మీద ఎంత వాక్యం చెప్పినా మారడు అని, వాడు ఏమైపోతాడో వాడి గురించి దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ముందుగా రాయబడిన ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏంటి వాడి పరిస్థితి ఏమైంది తెలుసండి? చదువుతున్నాడు చూడండి పేతురు గారు. అతని ఇల్లు పాడైపోవునుగాక.
అతని ఇంటిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మనకి ఇంటి ఇచ్చారు ఆయన. ఎక్కడ రాయబడింది అంటే ఇదంతా కీర్తనల గ్రంథం. అది చూద్దాం మనం. అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కీర్తనల గ్రంథానికి రండి, మీరు కీర్తనల గ్రంథానికి రండి. 109వ అధ్యాయానికి రండి. 109వ అధ్యాయం 7, 8, 9, 10. ఇక్కడ చేపెట్టండి, మళ్ళా వద్దాం ఇక్కడికి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన తీయండి. 7వ వచనం చదువుదామా? ఎవరో ఒకరు చదవండి అమ్మా. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక అన్నట్టు. వాడు విమర్శలోకి వచ్చినప్పుడు ఏమని తీర్పు తీర్చబడతాడట? దోషి. వాని ప్రార్థన అంటే మొత్తం మీద ఇస్కరియోతు యోధాగాడు ప్రార్థన చేశాడా? ఎప్పుడు చేశాడు చెప్పండి? అప్పగించేసి యేసుప్రభుని సిలువకే చంపేసిన తర్వాత, యేసుప్రభు శిష్యులందరూ చెదిరిపోయిన తర్వాత, సేవ అంతా నాశనం అయిపోయిన తర్వాత, అపోస్తులందరూ పాడైపోయిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు వీడు, చచ్చ నేను యేసుప్రభుని అప్పగించటం వలన సేవ పాడైపోయింది, సంఘం పాడైపోయింది, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ చాలా చెదిరైపోయారు. ఏంటి ఒకప్పుడు యేసుప్రభుతో మేము ఉన్నప్పుడు ఎంత బాగున్నాం, రోజు సేవకి వెళ్ళాం, రోజుకు వాక్యం చెప్పాం, అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా యేసుప్రభు కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చేవాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చేవాడు, ఆయన రోగాలు బాగు చేసేవాడు, వాక్యం చెప్పేవాడు, ప్రేమగా ఉండేది. ఏంటి ఇలా నాశనం అయిపోయింది ఏంటి? ఒక్కసారిగా పరిస్థితులన్నీ తలకిందులుగా అయిపోయి ఏంటని? దీని అంతటికి కారణం యేసుప్రభు నేను యూదులకి అప్పగించటం అని వాడు ప్రార్థన చేస్తుంటే వాని ప్రార్థన ఏమైపోయిందట? ప్రార్థన పాపం అవుతుందా? అవుతుందా? దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని చేసి దేవా అంటున్నాం అనుకోండి, చాలరా నీ నాటకాలు అంటాడు ఆయన. వాని ప్రార్థన పాపమైందట. చిచే నీ ప్రార్థన నేను అంగీకరించరా, నువ్వు ఎంతటి దుర్మార్గపు పని చేసావురా. ఏమండి ఇంతగా ఇస్కరియోతు యోధాకు శిక్షించడానికి కారణాలు ఉన్నాయి, చెప్తాను అవి ఈరోజు నేను. వాని ప్రార్థన పాపమైపోతుంది, వాని జీవిత దినములు మరి పూర్తికాలం ఉన్నాడా, మధ్యలో చచ్చిపోయాడా? ఊరేసుకొని చచ్చిపోయాడు అంటే వాడి జీవిత దినాలు ఏమైపోయినాయి? కొద్దివైపోయినాయి. తర్వాత వాని వాని ఉద్యోగము తీసేసుకున్నాడా? వాని ఉద్యోగంలోకి ఎవరు వచ్చారు? అక్కడ చీటీలు వేసి ఎవరిని పెట్టేసుకున్నారు? మత్తయ్య గారిని పెట్టేసుకున్నారు. వాడి ఉద్యోగం పోయిందా? ఉద్యోగం అంటే ఏంటది? అపోస్తులత్వం, శిష్యరకం, అపోస్తులలో ఒకడు. ఆ ఉద్యోగం పోయింది. పోయిందా? పోయింది. నెక్స్ట్, వాని బిడ్డలు తండ్రి లేని వారైపోతారు గాక. ఇప్పుడు మనకి ఇంతకాలం తెలియని ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇస్కరియోతు యోధాకి పెళ్ళయిందా? అయింది. బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు వాడు బిడ్డలు ఏమైపోయారట? అంతే కదండి. మరి వాడు మధ్యలో చచ్చిపోతే బిడ్డలు ఏమైపోతారు? తండ్రి లేని వారుగా మారిపోయారు. అంటే వాడికి పెళ్ళయింది, భార్య ఉంది, ఏమండి బిడ్డలు ఉన్నారు, ఉండడానికి ఆ ఊర్లో ఏదో ఒక నివాసం ఆ రోజు ఉంది. జీవితం చూడండి ఎలా నాశనం అయిపోయిందో. ఉద్యోగం పోయింది, మధ్యలో చావు వచ్చింది, బిడ్డలేమో తండ్రి లేని అనాథులుగా మారిపోయారు. ఏంటి దీనికి కారణం ఏంటి? ఎందుకు వాడి జీవితం ఇలా కుదేలైపోయింది? ఇంకా అవ్వలేదు, ఇంకా చెప్తున్నాడు చూడండి అక్కడ. వాని బిడ్డలు ఏమంటే తండ్రి లేని వారు అగుదురుగాక. వాని భార్య అంటే ఇస్కరియోతు యోధా గారికి ఎవరున్నారు ఇప్పుడు? భార్య ఉంది. నెక్స్ట్, వాని బిడ్డలు దేశదిమ్మరులై. ఇదండి అసలు విషయం. చివరికి వాడి బిడ్డలు ఆ ఊరు నుండి, ఆ దేశము నుండి వెళ్ళగొట్టేశారు అక్కడి నుంచి. ఎందుకంటే యేసుప్రభుని ఫాలో అయిన వాళ్ళు, యేసుప్రభుని చక్కగా ప్రేమించిన వాళ్ళు, వీడు యేసుప్రభుని చంపేశారట, వీడు యేసుప్రభుని అప్పగించేశారట. అంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రతిరోజు వచ్చి చిచ్చి
ఎంత మంచోడిని అప్పగించారా మీ నాన్న, ఎంత మంచోడ్రా మీ నాన్న ఆ రోజు సిలువుగా ఏం చేశాడు. ఆయన ఉంటే మాకు వాక్యం దొరికేదిరా, ఆయన ఉంటే మాకు భోజనం దొరికేదిరా, ఆయన ఉంటే మాకు దేవుడు వాక్యం చెప్పేవాడురా, అలాంటి ఆయన్ని పొట్టన పెట్టుకున్నారా కదరా మీరు అని. ఏమండి, వాడు చచ్చిపోయినా వాడి కుటుంబాన్ని వదులుతారండి? వదులుతారా? ఇక్కండి వాళ్ళు ఆ గ్రామంలో ఆ దేశంలో ఉండలేకపోయారండి వాళ్ళ నాన్న చేసిన పనికి. చివరికి వాళ్ళు ఏమైపోయారట అంటే ఆ ఊరిని ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి? భార్యకి, పిల్లలకి. కుటుంబం ఏమైంది చెప్పండి ఇప్పుడు? నాశనమా? ఏమండి, మీరు ఒక్కటి ఆలోచించాలి. వాడి జీవితం నాశనమైంది తప్పు చేయటం వల్ల, వాడి వ్యక్తిగత జీవితం నాశనమైంది, ఆత్మీయ జీవితం నాశనమైంది, సేవా జీవితం నాశనమైంది, ఇటు కుటుంబం నాశనమైంది, పిల్లలు నాశనమయ్యారు, పిల్లలు దేశదెమ్మర్లు అయిపోయారు. ఏంటండి వాడు చేసిన ఒక్క తప్పుకి జీవితం ఏంటి ఇలా కుదేలైపోయింది, జీవితం ఏంటి ఇలా నాశనం అయిపోయింది. ఏమండి, ఇప్పుడు మీరు లోతుగా ఆలోచించాలి. ఏంటి లోతుగా ఆలోచించాలి అంటే, కయ్యను నడిచిన మార్గాన నడవద్దు అన్నట్టుగా ప్రతి భక్తిహీనుడి ఛాయలు మన మీదకి రాకుండా మనల్ని మనం ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాగాడి జీవితాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను ఈరోజు అంటే, ఇస్కరియోతు యోధా గురించి పేతురు గారు ఇందాక ఒక మాట చెప్పారు. ఏంటన్నమాట? వాడు పరిచర్యలో పాలు పంపులు పొందినవాడు. ఇస్కరియోతు యోధా ఎవరట? పరిచర్య. ఏంటి పరిచర్య చెప్పండి? సేవ. దేవుని సేవలో పాలు పంపులు పొందినవాడాడు. తప్పిపోయినాడు, చిన్నోడు కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు సంఘములో సమకూర్చబడి మనం అందరము చక్కగా ఇదిగో మీరు మందిరాన్ని కట్టుకున్నారు, సభలు జరిగిస్తున్నారు, సేవను జరిగిస్తున్నారు అంటే మనందరికీ కూడా దేవుడు ఏ అవకాశం ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు పరిచర్య చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు ఈ అవకాశంలో నుండి మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నానే, పరిచర్య అనేది భాగ్యం. పరిచర్య అనేది అందరికీ దక్కదు తెలుసా? ఈరోజు భూమి మీద కొన్ని కోట్ల మంది ఉంటే మీతోనే దేవుడు మందిరం కట్టించుకున్నాడు అంటే మీరు ఆలోచించాలా? ఆ అవకాశం మీకు ఇచ్చాడు, ఆ భాగ్యం మీకు ఇచ్చాడు. ఇక్కడ వాక్యం జరుగుతుంది, ఇక్కడ సభలు జరుగుతున్నాయి, ఇక్కడ సెమినార్లు జరుగుతున్నాయి, ఈ గ్రామాన్ని అంతటికీ మీ సంఘం వల్ల సువార్త అందించబడుతుంది అంటే మనందరికీ దేవుడు పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏం చేయకూడదు? వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని పనిలో నుంచి బయటికి వెళ్ళకూడదు, పని వదిలేయకూడదు, పనిలో నుంచి మనం పక్కకు జరగకూడదు. ఏమండి, నేను నిజంగా మాట్లాడుతాను, సేవ అనుభవంతో చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి. సేవ అనుభవంతో చెప్తున్నాను. ఇది సంఘంలోనండి పని చేస్తున్నప్పుడు సాధారణంగా సహోదరుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, చిన్న చిన్న కోపాలు వస్తాయి. ఒక ఆయన ఇలా చేయాలంటాడు, లేదంటే ఇలా చేయాలి. ఒక ఆయన చికెన్ వేయాలంటాడు, ఒక ఆయన చేపలు వేయాలంటాడు. అక్కడ కూడా గొడవలు అడుగునే వాళ్ళు ఉన్నారు. నేను చేపలు అడిగితే వేయలేదు అంటాడు ఈయన. ఏదోట బాబు తినేసి పోయారుగా ఆ రోజు భోజనం. ఇలా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. కొంతమంది ఏంటంటే, నేను ఇక భోజనాల్లో చేపలు వేయమన్నాను, నేను భోజనాల్లో చిక్కులు వేయమన్నాను, నేను వెనకాల ఎర్ర క్లాత్ కట్టమన్నాను, వీళ్ళేం పసుపు క్లాత్ కట్టారు. ఇవి ఉంటాయి పని జరిగే చోట. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే. మళ్ళీ చెప్తున్నానే, చిన్న చిన్నవే. ఆ క్షణం ఆ సహోదరుడికి అది ఇష్టమా? పోలేండి, అన్నది ఏమన్నాడండి, వదిలేయండి. తమ్ముడు అది ఏమన్నాడండి, వదిలేయండి. అయిపోయింది కదా, చిన్నదే. కానీ కొంతమంది అండి ఇలా చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్దగా మనసుల్లో పెట్టుకుంటారు. ఇదిగో నేను చెప్పాను అది చేయలేదు, నేను అడిగాను ఇది ఇవ్వలేదు, నేను అలాగన్నాను అలా చేయలేదు. ఎప్పుడైతే ఈ మనస్పర్ధ లేదంటే సాటి సహోదరుడి మీద కోపము మీ మనసులో ఏర్పడింది అంటే సాతాను దాన్ని ఆయుధంగా మార్చుకుని ఆ వచ్చిన చిన్న కోపాన్ని కదిపి 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 ఆ కోపానికి చుట్టుపక్కల నలుగురితో 4 మాటలు మాట్లాడించి ఆ కోపాన్ని పగగా మార్చి ఆ పగనే ఎదుటి సహోదరుడి మీద ద్వేషంగా మార్చి చివరికి నువ్వు వాళ్ళతో దేవుడు పని చేయలేవు, బయటకు వచ్చాయి అంటదంతే. యోధాగాడిని అలాగే చేసింది. చూపిస్తాను ఇప్పుడు నేను. యోధాగాడి బలహీనత ఏంటా అని ఎతికింది. వీడికి చిన్నగా ఫైనాన్షియల్ బలహీనత ఉందా? ఉందని మనం ఎలా చెప్తాం చెప్పండి? ఒక సందర్భం జ్ఞాపకం రావాలి మీకు. ఏంటది? ఒక స్త్రీ అత్తరు బుడ్డు పట్టుకొచ్చింది యేసుప్రభు పాదాల మీద చల్లడానికి. అప్పుడు అయ్యగారు డైలాగ్ ఏంటి చెప్పండి?
ఏమన్నాడు? అమ్మా, అంత విలువైన అత్తరు బుడ్డి ఎందుకు పగలగొట్టేవమ్మా? డబ్బు సంచులు వేసేయచ్చు కదా, నేను కొట్టేసేవాడిని అన్నాడు. మీకు అర్థమైందా? ఈ డబ్బు సంచులు అయితే ఇటు కొట్టేద్దామని. ఆవిడేమో, ఎందుకంటే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? ఏమండి, యేసుప్రభు ఎంత మంచోడు చెప్పనా? ఈడికి డబ్బు బలహీనత ఉందని తెలుసా తెలీదా యేసుప్రభుకి? తెలిసి మరి డబ్బు సంచి ఎందుకు పెట్టాడు చెప్పాలా? ఒరే, నీకు దండం పెడతానురా, కానుకలన్నీ కొట్టేరా, మనసు మాత్రం మార్చుకోరా అన్నాడు. కానుకలన్నీ కొట్టేసి కూడా మనసు మార్చుకున్నాడా? యేసుప్రభు ఎంత మంచోడు తెలుసండి. ఎవడేది అడితే అది ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన మార్చుకోవటం ముఖ్యం. డబ్బే ఉందండి. అపోస్తుల్లో ఎవరికైనా ఇస్కరియోతు యూదా మంచోడుగా దొంగోడు, అందుకే డబ్బు సంచాడు దగ్గర పెట్టాను అన్నాడా యేసుప్రభు ఎప్పుడైనా? అండండి, ఎంత మంచోడండి యేసుప్రభు. ఈజ్ ఎ రియల్ లీడర్ అండి. నాయకత్వానికి మరో రూపం యేసుక్రీస్తు. నాయకుడు అంటే తన కిందున్న వాళ్ళందరినీ సమాధానపరచాలి. సమాధానపరిచి అందరినీ కలిపి, ఎవరి మధ్యలో వివాదాలు రాకుండా, ఎవరి మధ్యలో ఎలాంటి సంఘర్షణలు జరగకుండా, ఒకరి గురించి ఒకరికి తప్పుడుగా చెప్పకుండా, ఒకరి బలహీనత ఒకరిని కప్పిపుచ్చి అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లేవాడే నాయకుడు. అలాంటి నాయకుడు యేసుక్రీస్తు. వీళ్ళ లోపం ఉందని తెలిసిన అపోస్తలు ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పకపోగా వీడికి డబ్బు బలహీనత ఉందని తెలిసిన డబ్బు సంచి ఆడి దగ్గర పెట్టాడు. బాబు, కానుకలన్నీ నువ్వే లెక్క పెట్టు, మనం మీటింగ్లకు వెళ్తాం కదా, నీ దగ్గర కానుకలు పెట్టుకో, మేము భోజనాలు చేసినప్పుడు డబ్బులు నువ్వే కట్టే బాబు అన్నాడు. ఎలాగొన్నాడు యేసుప్రభు? డబ్బు సంచి వీడి దగ్గర ఉన్నప్పుడు అత్తరు బుట్ట అక్కడ పగిలిపోగానే వీడి గుండు పగిలిపోయింది ఇక్కడ. అమ్మా, అంత విలువైన అత్తరు బుడ్డు ఎందుకమ్మా పగలు కొట్టేసావు? డబ్బు సంచులు వెయ్యాలి కదమ్మా అన్నాడు. అన్నాడా? ఏమండి, మీరు ఇక్కడ ఒక విషయం పట్టుకోవాలి. ఏంటి పట్టుకోవాల్సిందంటే, వీడికి స్టార్టింగ్ నుంచి మైండ్ అంతా దేని మీద ఉంది? డబ్బు, డబ్బు. ఇప్పుడు ఆ డైలాగ్ కొట్టగానే వీడు సైతానికి దొరికిపోయాడు. అది 12 మందిని చూస్తుంది. ఎవడు దొరుకుతాడా, ఎవడు దొరుకుతాడా, ఎవడికి ఏ బలహీనత ఉంది, వీడికి ఏమైనా అధికారం బలహీనత ఉందా, ఎవరికైనా స్త్రీ బలహీనత ఉందా, ఎవరికైనా డబ్బు బలహీనత ఉందా? సంఘంలో మనల్ని కూడా అలాగే ఎదుగుతుంది. అది నీకు ఏ బలహీనత ఉందో చెక్ చేస్తుంది. జాగ్రత్తగా విను. నీకు ఏ బలహీనత ఉందో చెక్ చేస్తూ ఉంటుంది. 12 మందిని చెక్ చేస్తే ఎప్పుడైతే వీడి డైలాగ్ కొట్టాడో, అమ్మ నా పని అయిపోయింది, నాకు దొరికాడు అక్కడ అనుకుంది. అది ఎవరు దొరికారు? యోధా. ఒరే, నీకు డబ్బు అంటే ఇష్టమా? అంటే ఇప్పుడు అపవాదికి హృదయంలో దూరిపోయి మన దగ్గర ఏముందో తెలుసుకునేంత శక్తి లేదు దానికి, తెలుసా? ఏమంటే చాలామంది అపవాదిని ఏవో పెద్దగా ఊహిస్తారండి. ఏమి లేదండి, సుత్తి మన వెనకాల తిరిగది. మనకి ఏ బలహీనతలు ఉన్నాయో మనం చెబుతుంటేనో చేస్తుంటేనో చూసి ఆ బలహీనతలు పట్టుకుని మనం పాడు చేస్తుంది అంతే. అదేదో పెద్ద సూపర్ పవర్స్ అనుకోకండి దానివి. దేవుడు ఏదైనా ప్రవక్త నోట చెప్పిస్తే ప్రవక్త ఏం చెప్తున్నాడా అని కాచు కూర్చుంటుంది అది. ఆహా, ఈ ప్రవక్తను పంపించి అక్కడ ఉన్న వాళ్ళని బాగు చేసేస్తావా? ఈ ప్రవక్త చెప్పగానే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోద్ది పాడు చేసేయడానికి. ఎప్పుడు కూడా దెయ్యం మనుషులు ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఏం మాట్లాడుతున్నారని వినుకుంటూ కూర్చుంటుంది. ఇస్కరియోతు యోధాగాడు ఎప్పుడైతే ఈ డైలాగ్ వేసాడో అత్తరబుడ్డు గురించి, అమ్మ నాయన, వీడికి బలహీనత ఉందన్నమాట. ఏంటి బలహీనత? డబ్బు. ఇప్పుడు యేసు ప్రభుని కొట్టాలంటే వీడైన ఆయుధం సెలెక్ట్ చేసుకుంది. ఎవరిని? ఇస్కరియోతు యోధాన్ని. కానీ వాడి జీవితానికి దేవుడు ఎన్ని మేలులు చేశాడో చూపిస్తానండి. ఇప్పుడు వాడిని మార్చడానికి, లేదంటే వాడిని గొప్పవాడిగా నిలబెట్టడానికి యేసుక్రీస్తుల వారు వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో. చెడ్డవాడని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు, డబ్బు బలహీనత ఉందని తెలుసు. ఏమని ఇంత నేరస్తుడిని కూడా పక్కనే పెట్టుకుని వాడికి ఎన్ని అధికారాలు ఇచ్చాడో చూపిస్తాను. అపోస్తుల కార్యాలు లోకాసువార్త చూద్దాం. ముందే లోకాసువార్త తీయండి. లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. వీడికి దేవుడు ఎంత పెద్ద భాగ్యాన్ని ఇచ్చాడో మీరు చూడాలి. లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అని పేర్లు పెట్టాను. జాగ్రత్తగా వినండి. 12 మందిని పిలిచాడు, వాళ్ళకి అపోస్తులను ప్రార్థన చేసి అపోస్తులను పేర్లు పెట్టాడు. వీరెవరనగా, ఏమంటే ఒక మాట అడుగుతాను, యేసుప్రభు వెనకాల వెంబడించిన శిష్యుల సంఖ్య ఎంత?
ఈ 12 మంది ఇంకా ఉన్నారా? వందలలో ఉన్నారు. తెలుసు కదా మీకు. ప్రారంభంలో యేసుప్రభువుని వెంబడించిన వాళ్ళ సంఖ్య ఎంత? వందలండి, వందల మంది శిష్యులండి. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది వెళ్ళిపోతారు. ఓ ప్రసంగం చేశాడు. ఓ ప్రసంగం ఏంటో ప్రసంగం? ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అంతే, దెబ్బకి బ్యాచ్ అంతా అవుట్. ఇంతకాలం ఈ వెనకాల మనం తిరిగింది శరీరానికి ఏదో మేలు చేస్తాడు అనుకుంటే ఆత్మ ముఖ్యం, శరీరం వేస్ట్ అన్నాడంటే ఇంతో మనకు వర్క్ అవడదని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే వందల మంది ఉన్నారు యేసుప్రభు వెనకాల శిష్యులు. కానీ ఆ 100 మందిలో ఈ 12 మందిని స్పెషల్గా ఏర్పాటు చేశాడు. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. పేర్లు చూడండి ఏమైనా ఉన్నాయో పేర్లు. వీరెవరనగా ఏమని తెలుసు కదా, పేతురు గారు, నెక్స్ట్ ఆయన సహోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహి అగు ఇస్కరియోతు యోధ. ఏమండి ఈయన గురించి రాయటమే లోకగారు ఎలా రాస్తున్నారు చూడండి. వాడు ఎవరట? ద్రోహి. మా అందరిలోనికి వచ్చాడు కానీ ఆడు మంచోడు కదా అన్నాడు. ద్రోహి అగు ఇస్కరియోతు యోధ అనువారు. ద్రోహి అగు ఇస్కరియోతు యోధ అనువారు. ఈ వచనం ఎందుకు చదివించారంటే, ఆ రోజు యేసుక్రీస్తుల వారి వెనకాల అన్ని 100 మంది ఉంటే అపోస్తులుగా ఈ 12 మందికి ఆయన అవకాశం ఇచ్చాడు. అందులో ఒక పోస్ట్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు చిన్నోడండి యోధ. ఇప్పుడు చెప్పండి మీరు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, అపోస్తులలో పోస్ట్ ఇవ్వడం వల్ల ఏంటండి వాడికి ఉన్న స్పెషల్ ఏంటండి అని అనుకుంటున్నారేమో. వీళ్ళకి ఏంటో తెలుసా? సూపర్ పవర్స్ అని ఇచ్చాడు వీళ్ళకి. యేసుప్రభుకి ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయో ఆ పవర్స్ అన్ని వీళ్ళకి ఇచ్చాడా? మత్తయి సువార్త చూడండి ఎలాంటి పవర్స్ ఇచ్చాడు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమండి మీరు వింటున్నారా? అవి ఏమేం చెప్తున్నాడు? వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఇస్తున్నాడు? బాగా వినాలి. అవి చిన్నవి కదా అవి. మళ్ళీ చదువుతారమ్మా మొదటి నుంచి 7వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో మీరు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించాలి. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? ఈ స్పెషల్గా ఈ 10 మందికే. మీకు అర్థం కావాలంటే 2వ వచనంలో ఉంటుంది ఆ విషయం. పైన 2వ వచనంలో అపోస్తుల పేర్లు ఏవనగా అని ఉంటుంది. అక్కడ చివరిలో వీడి పేరు రాస్తారు మళ్ళీ. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఈ 12 మందికి స్పెషల్ పవర్స్ ఏంటవి? 7వ వచనం చదువుతాం. 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఒకటి ఫస్ట్ ఏంటి వాళ్ళకి ఇచ్చిన భాగ్యం? కాదు, పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించండి అని వాక్యం చెప్పండి. వాక్యం చెప్పాలంటే ముందు వాక్యం వాళ్ళకి నేర్పాలి. నేర్పించాడు. ఎలాంటివి నేర్పించాడు? ప్రజల సమూహానికేమో ఉపమాన రీతిగా ప్రసంగాలు చెప్పేసేవాడు. వాళ్ళు వినిపోయేవారంతా, ఎవడు అడిగేవాడు కాదు. కానీ అపోస్తులు 12 మంది వచ్చి, ప్రభా ఆ ఉపమానం చెప్పావు మాకు సరిగా అర్థం కాలేదు అంటే విడగొట్టి మళ్ళీ వీళ్ళకి స్పెషల్ క్లాసులు చెప్పాడా? ప్రజలందరికీ మీటింగు, వీళ్ళకేమో స్పెషల్ క్లాసులు. ఎవరికి? మీకు అర్థమవుతుందా? సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మీది. పబ్లిక్ ఏమో పబ్లిక్ మీటింగు, మీకేమో స్పెషల్ క్లాస్. వాళ్ళకి అంతే స్పెషల్ క్లాసులు వాళ్ళకి. ఆ జనసమూహం ఎప్పుడు యేసుప్రభు ఆమెన్ అంటాడా, ఎప్పుడు భోజనం పెడతాడా అని చూసేవారు వాళ్ళు. ఆయన ఆమె అనగానే భోజనం చేసి అవుట్ అంతే. ఒక్కడి రివర్స్లో వచ్చి, ప్రభు ఈ ప్రసంగం చేసావు కదా నాకేమో అర్థం అవ్వలేదు అని అడిగేవాడు కదండి. ఏమంటే నాకు రాత్రి చాలా ఆనందమైందండి. రాత్రి ప్రసంగం విన్న తర్వాత సభలో తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, యవనస్తుడు. వచ్చి, అన్నయ్య నేను ప్రభువుని నమ్మాను కానీ ప్రభు గురించి ఇంత డీటెయిల్గా నాకు తెలియదు అన్నయ్య. బాప్తిసం తీసుకున్నా సరే మా బ్రతుకు మారటం లేదు. నీ ప్రసంగం మధ్యలో చెప్పావు కదా కాళ్ళు వణుకుతాయని, నాకే వణుకుని అంటున్నాడు. నాకే వణికాయి కాళ్ళు. నిజంగా యేసు ప్రభు అందరినీ నిలబెట్టేస్తాడు, అందులో నేను నిలబడాలి, అందరి ముందు నా పాపాలు బయట పెడతాడంటే, అమ్మ బాబాయ్ నాకు చాలా భయం వేసింది అన్నయ్య.
నేను మీటింగులకు వచ్చి ఎప్పుడు కూడా డెకరేషన్ ఏం చేశారు, సౌండ్ ఏం పెట్టారు, ఇవే చూసుకుంటాను. నేను ప్రసంగాలు విన్నాం. ఫస్ట్ టైం నువ్వు చెప్పిన ప్రతి రెఫరెన్స్ మొబైల్లో ఓపెన్ చేశాను అన్నాడు. మొబైల్లో ఓపెన్ చేసి చూసానవన్నీ నాకు భయం వేసింది అన్నయ్య, నన్ను మార్చింది ప్రసంగం, చాలా వందనాలు అన్న, చాలా వందనాలు అంటున్నాడు. అంటే అతనిలో భయం కలిగింది, మారు మనసు కలిగిందా? కలిగింది. వెంటనే వచ్చి అడుగుతున్నాడు, చూసారా? మళ్ళా వెంటనే వచ్చి అడుగుతున్నారు కదా. అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు ఇలాంటి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇంకో కొన్ని మాటలు చెప్పాను. మళ్ళీ ఇంకో కొన్ని మాటలు చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో వీని ఇంకా బలపడతావంటే వెంటనే యూట్యూబ్ ఛానల్ తీసుకుంటానన్నా అన్నట్టు రివర్స్ వచ్చాడు. ఆ రోజు అపోస్తుల్లో వీళ్ళు మాత్రమే యేసుప్రభుని అడిగేవారు. మళ్ళీ వచ్చి, ప్రభా ప్రసంగం చెప్పావు కదా, మాకు అర్థం కాలేదు. మీకు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయనా? విత్తనముల గురించి ఒక ప్రసంగం చేశాడు యేసుప్రభు. చేశాడా? మంచి నేలన పడిన విత్తనాలు, రాతి నేలన పడిన విత్తనాలు, తెలుసు కదా. ఇది త్రోవ పక్కన పడిపోయిన విత్తనాలు అన్నాడు. అందరూ విన్నాడు కానీ పోయాడండి, ఒక్కడ అడగలేదండి. రివర్స్ వచ్చి వీళ్ళు అడిగారు వచ్చి, ఏటి ప్రభు వాక్యాన్ని త్రోవ పక్కన విత్తనాలు అంటున్నావు, రాతి నేల అంటున్నావు, మంచి నేల అంటున్నావు, ఏంటి ఆ విత్తనాలు అంటే అప్పుడు చెప్పాడు, విడమర్చి చెప్పాడా? అంటే వీళ్ళు స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఎవరు? అపోస్తులు. ఆ స్పెషల్ క్లాసులు 12 మందికి ఇస్తే అందులో ఒకడు మన అయ్యగారు. ఎవరు? యోధాగాడు కూడా స్పెషల్ క్లాసుల్లో కూర్చున్నాడు, బాగా బైబిల్ నేర్చుకున్నాడు. నేర్చుకోవటమే కాదు, సమాజంలోనికి వెళ్ళి ప్రకటించే బోధకుడుగా అవకాశం ఇచ్చాడా? ఎంత మంచి భాగ్యం అండది. మీరు వెళ్ళి పరలోక రాజ్యము ప్రకటించుచున్నదన్న వార్త మీరు ప్రకటించండి. జస్ట్ జాగ్రత్తగా వినాలి. అంటే వాక్యం నేర్పి ప్రసంగం చేసి హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దానికి తోడుగా ఏమిస్తున్నాడు చూడండి. తోడుగా నెక్స్ట్, రోగులను స్వస్థపరచుడి. ఇక్కడ ఆగాలి. రోగులను స్వస్థపరచండి అన్నాడు. అంటే ఈ 12 మందిలో రోగులను బాగు చేసే వరం ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడా? ఇది ఏంటో మీరు ఆలోచించాలి. ఇది ఏమన్నా చిన్నదా పెద్దదా? మీకు ఇది అర్థం అవుతావు. ఇప్పుడు మీలో నితీష్ ఉన్నాడు కదా, ఈ నితీష్ని నిలబెట్టి యేసు ప్రభు నీకు స్వస్థత చేసే ఆ వరం ఇచ్చాను పో అన్నాడు. ఇప్పుడు నితీష్ రాజమండ్రి రూరల్ హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి హాస్పిటల్కి వచ్చిన నల్లా బాగు చేసేస్తున్నాడు. అప్పుడు నితీష్ గారిని ఈ రాజమండ్రి అంతా ఏముంటుంది చెప్పాలా? ఏముంటుంది? గుళ్ళు కట్టారండి వాడికి, గుడి కట్టారు. వచ్చాడండి దేవుడు, మొత్తం రాని పోని రోగాలన్నీ దెబ్బకు మట్టుమాయం. రోగము పో అంటే పోతుంది అంతే. మళ్ళీ మందులు రాయడు. ఇస్కరియోతు యోధాని మందులు రాయండి అన్నాడా? జస్ట్ యేసు నామమున గద్దిస్తున్నాం అనగానే ఆ రోగం ఏమైపోలా? పోవాలి. ఇస్కరియోతు యోధా వెళ్ళి కుంటోడి దగ్గరికి, ఏటి బాబు నీకు కాళ్ళు లేదా? ఎప్పటి నుంచి కాళ్ళు లేదు? చిన్నప్పటి నుంచి లేదయ్యా, యేసుక్రీస్తు నామమున కాలు రావాలి గాక అనగానే వాడు కాలు వచ్చి నడిచేస్తున్నాడు. వాడి హృదయంలో ఇస్కరియోతు యోధా స్థానం ఏంటో చెప్పాలి నాకు. ఎంత సూపర్ అండి మీరు. ఎక్కడదండి ఈ వరం అంటే మా వెనక ఎవరున్నారు? యేసుప్రభు. ఎంత ఖ్యాతి అండి అది, మీకు అర్థమవుతుందా? యోధాగాడికి దేవుడిచ్చిన ఖ్యాతి ఎంత పెద్ద ఖ్యాతి, ఎంత పెద్ద అవకాశం, ఎంత పెద్ద హోదాది. ఎందుకంటే మీరు చరిత్ర అంటే ఆ రోజు పరిస్థితులు ఆలోచిస్తేనే కానీ ఈ వరం ఎంత గొప్పదో మీకు అర్థం కాదు. ఇప్పుడు ఈరోజు మనకు రోగం వచ్చింది అనుకోండి, వెళ్ళి బాగు చేయించుకోవడానికి ఏమున్నాయి? హాస్పిటల్స్ ఉన్నాయి. యేసుప్రభు కాలంలో హాస్పిటల్స్ ఉన్నాయా? యేసుప్రభు కాలంలో రోగాలకు మందులు ఉన్నాయా? లేవు. ఎలా చెప్తాం? ఆ రోజు కుష్ఠరోగులందరినీ ఎక్కడ పడేస్తున్నారు? పట్టుకెళ్ళి ఊరవతలు పడేశారు తప్ప కుష్ఠరోగులకి మందు ఉంది ఆ రోజు? లేదు. యేసుప్రభు కుష్ఠరోగిని బాగు చేశాడా? బాగు చేశాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాగాడు వెళ్ళి కుష్ఠరోగిని బాగు చేసే ఆ అర్హత వీడికుందా? ఆ భాగ్యం వీడికుందా? ఆ వరం వీడికుందా? ఉంది. ఎవడు మీరు ఒక్కసారి ఊహించుకోండి, రాజమండ్రి అంతా తిరిగేసి నితీష్ రోగాలు బాగు చేసేస్తుంటే ఎలాగుంటుంది? పేరు ఎలాగుంటుంది? ఆ ఖ్యాతి ఎలాగుంటుంది? ఎక్కడ పడితే అక్కడ ఇతని వెనకాల కూడా ఎంతమంది వస్తారు? ఇప్పుడు 100 మంది యేసుప్రభు శిష్యుడట, ఇతని పేరు యోధా అట, ఇతను ఏ రోగాన్నన్నా బాగు చేస్తాడట. అలా 100 మందికి రోగాలను బాగు చేయటం, 100 మందిని కూర్చోబెట్టాయి, మీకు రోగాలు బాగు చేశాను కదా, ఇప్పుడు మా ప్రభు గురించి చెప్పాలి, మీరు అందరు కూర్చోండి అక్కడ అంటే కూర్చోరు చెప్పండి. కూర్చుంటారు. అందరినీ కూర్చోబెట్టి పరలోకం ఉంది,
పరలోకంలో మన తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తుల వారు మీ పాపాలన్నీ తీయడానికి వచ్చాడు, మీరు బాప్తీసం తీసుకోవాలి, పరలోకం వెళ్ళాలనగానే వాళ్ళందరూ మారతారా మారరా? ఏమండి, ఈరోజు మన ప్రసంగాల కష్టం ఏంటంటే మనకి వాక్యం చెప్పడం తప్ప ఈ కట్ చేసాడు. మనకి ఏవి కట్ చేశాడు? స్వస్థత వరాలు కట్ చేశాడు. మీరు ఎగ్జాంపుల్, నాకు స్వస్థత వరం ఉందనుకోండి, రాత్రి సభలో 500 మంది ఉంటారా? నేను ప్రసంగం చేసిన వెంటనే మీలో ఎవరికి రోగాలు ఉన్నాయో ముందుకు రండి, నేను ఒక్క ప్రార్థన చేసినట్టు కాలు వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, తర్వాత రోజు ఈ రోజు సభలో ఎంతమంది ఉంటారు చెప్పండి? అక్కడ ఆ వార్త మొత్తం ధర్మవరం పాకిపోదండి. అమ్మ బాబోయ్, రాత్రి వచ్చాడండి ఒక పాస్టర్ గారు, కాల్ రా అంటే కాల్ వస్తుంది అనగానే ఈ ధర్మవరం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ నుంచి వస్తారు రేపు సాయంత్రానికి. ఇక్కడికి వస్తారా? వస్తారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అంత గొప్పగా దేవుడు కొరకు వాడబడే భాగ్యాన్ని పొందుకున్న వాడే ఇస్కరియోతు యోధా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకు ఎలాగుంటుంది? అమ్మ నాయన ఆలకిచ్చినవి బాగున్నాయండి అనిపిస్తుందా? లేదు. అసలు ట్విస్ట్ చివరిలో చెప్తాను. అసలు ట్విస్ట్ ఉంది, చివరిలో చెప్తాను. వీడికి వాక్యం చెప్పే వరంతో పాటు రోగులను బాగు చేసే వరం కూడా ఉంది. ఇంకా అయిపోలేదు. రోగాలంటే ఆ రోజు కుష్ఠరోగం తీసేయచ్చు, చెవిటి, మోగ, కుంటుకాలు, గుడ్డోళ్ళు, ఎవడైనా ఏ రోగమైనా. ఆరోగ్యశ్రీలో పెట్టినట్టుగా కొన్ని రోగాలు పెట్టలేదు లిస్టులు అక్కడ. అది కదండి ఈరోజు గవర్నమెంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ ఇచ్చింది. అన్ని రోగాలకి ఇస్తుందా? కొన్నాట్లకి ఇస్తుంది. అలాగే యేసుప్రభు నువ్వు కొన్ని రోగాలకే లిమిట్ అన్నాడా? ఏ రోగమైనా పోయిద్దా? ఏంటండి అది? ఏ రోగమైనా పోయిద్దట. ఇస్కరియోతు యోధా ప్రార్థన చేస్తే ఏ రోగమైనా పోతుంది. ఇంకా రోగులను స్వస్థపరచండి. నెక్స్ట్, బాబ్బా ఏంటండి ఇది? నాకు అసలు అక్కడి నుంచి ముందుకు జరగలేకపోయింది ఈ పాట రాసినప్పుడు. చనిపోయిన వారిని సైతం మీరు ఏం చేయండి? తిరిగి లేపండి. నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. నితీష్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మార్చిరీలో ఉన్న ఒక డెడ్ బాడీని లేపాడు అనుకోండి, ఎలాగుంటుందో ఆలోచించాలా? ఎలాగుండిద్ది? డెడ్ బాడీని లేపాడు, ఎలాగుంటుంది? ఆ పేరు ఎలాగుంటుంది? ఆ ఖ్యాతి ఎలాగుంటుంది? ఒక్కళ్ళు లేపితే మీరు ఆలోచించండి. వీళ్ళకి ఇచ్చినవి ఏమైనా చిన్నవండి వరాలు? చచ్చిపోయిన వాళ్ళు లాస్ట్ ఉంటే వాళ్ళు ఇచ్చే ఆదరణ కంటే, వాళ్ళు ఇచ్చే ప్రేమ కంటే, వాళ్ళు చూపించే మర్యాద కంటే, ఒక్కసారి వాడు అమ్మేసిన 30 వెండి నాణాలు వీటిని పక్కన పెట్టండి, పనిచేస్తాయి అవి? 30 వెండి నాణాలు గొప్పవా? రోగులను బాగు చేసే వరం గొప్పదా? 30 వెండి నాణాలు గొప్పవా? చచ్చిపోయిన వాడిని సైతం లేవాలి అనగానే వాడు లేచి కూర్చున్నాడు. ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్పది? కానీ వాడి మైండ్ సెట్కి ఏది గొప్పదిగా కనబడింది? డబ్బు. మీకు అర్థమైందా? ఇప్పుడు వాడి గురించి మాకెందుకు చెప్తున్నారంటే తిరిగి మీ నెత్తి మీదకి వస్తాను నేను. ఇప్పుడు వాడికిచ్చినవే మనకిచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ట్విస్ట్. వాడికిచ్చినవే మనకి ఇచ్చాడు. వాళ్ళకిచ్చిన వరాలే మనకే ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. చెప్తాను నేను. ఇస్కరియోతు యోధా రోగులను బాగు చేస్తాడు. ఇస్కరియోతు యోధా దెయ్యాలను వెలగొడతాడు. ఇస్కరియోతు యోధా చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపుతాడు. కిందదే కదా. ఇంకోటి ఇచ్చాడు చూడండి ఎక్స్ట్రా. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయి. కుష్ఠరోగులను ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాడంటే ఆ రోజు మందులేని రోగం ఏంటి? కుష్టు. ఈ రోజు మందులేని రోగం ఏంటి? ఎయిడ్స్. నితీష్ ధర్మవరంలో ఉంటాడట, ఎయిడ్స్ తగ్గిస్తున్నాడట. వార్త ఏంటి న్యూస్ పేపర్లో? ధర్మవరానికి ఆటోలు, లారీలు, బస్సులు, వ్యాన్లు, బెడ్ మీద పడుకున్నవాడు ఒకడు వచ్చేస్తాడు. బాబోయ్ మనల్ని బాగు చేయండి బాబు. ఏమంటే ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, ఒరే ప్రజలు నా వెనకాలే తిరగటం కాదు, నన్ను నమ్ముకుని నన్ను విశ్వసించిన మీ వెనకాల కూడా తిరగాలి. మీరు ప్రజల్ని ఏం చేయాలి? మార్చాలి. అందుకే ఆయనకున్న వరాలన్నీ ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి ఇచ్చాడు. మీరు ఆలోచించండి. కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి అంటే ఆ రోజు మేజర్, అసలు ప్రపంచం అంతా తలడిల్లిపోతున్న రోగం ఏంటంటే కుష్ఠరోగం. మీకు అది కూడా పోద్దనైనా నథింగ్ కుష్ఠరోగం అన్నాడు అంతే. ఆ వరం ఇస్కరియోతు యోధా దగ్గర ఉంది. నెక్స్ట్ ఉచితముగా పొందితిరి. ఇది నచ్చలేదు యోధాకి.
అర్థమైందా? వివరణ ఇవ్వాలా? నేను మీకు ఇదంతా ఎలాగిచ్చాను? ఫ్రీగా ఇచ్చాను. నువ్వు అవతల వాడికి ఎలాగివ్వాలి? ఆడికి ఏం అర్థమైందంటే ఫ్రీగా చేస్తే ఏముందండి. ఈడి మైండ్ సెట్ ఏ మైండ్ సెట్? డబ్బు. ఓయ్ చచ్చిపోయిన ఒక లోపి 1000 రూపాయలు తీసుకో అన్నాడు అనుకోండి, యేసు ప్రభు అమ్మ దొరికిందిరా అనుకునేవాడు. వాడికి ఎందుకు నచ్చలేదు యేసు ప్రభు సేవ? ఎందుకు నచ్చలేదంటే నీకు అది ఉచితంగా వచ్చింది, నువ్వు ప్రజలకు ఎలాగివ్వాలి? నాకు ఇది నచ్చదు ప్రభు, కనీసం 100 రూపాయలు ఫీజు పెడతాను ప్రభు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టే 1000 రూపాయలు, ఒక కుష్ఠరోగిని వెళ్ళగొట్టే ఒక 100 రూపాయలు. కుదరదు, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, వాళ్ళకి మీరు ఎలాగివ్వాలి? ఇదేనండి ప్రాబ్లం యేసు ప్రభుతో ఇస్కరియోతు యోధాకి. అర్థమైందా? ఇది ఒక్క బిట్టే వాడికి నచ్చదు. చేసిందంతా బాగుంది, ఇచ్చిన వరాలన్నీ బాగున్నాయి, డబ్బు సంపాదించుకోవడానికి ఆ వరాన్ని వాడొద్దంటున్నావు కదా, ఇది నాకు నచ్చలే. యేసు ప్రభు నువ్వు నచ్చలేదు నాకు. ఒరే డబ్బుదేముందరా, ఒకటి చచ్చిపోయినాడు తిరిగి లేచాడంట, కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందండి. మీరు ఆలోచించండి, ఎంత ఆనందంగా ఉంటుందండి కుటుంబం. మా నాన్నని బతికించాడు యోధా గారు వందనాలని ఎవడన్నా వచ్చి ఒక పిల్లోడు ఇలా దండం పెడితే ఆ వచ్చే ఆ మనశ్శాంతి ముందు, వచ్చే ఆ మానసిక ఆనందం ముందు డబ్బే ఉందండి. డబ్బే ఉంది చెప్పండి. నిజంగానంటే వాడికి ఏం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు మనం చక్కగా దేవుడి సన్నిధిలో ఉంటామండి, మేము వాక్యం చెప్తాం. చాలామంది పిల్లలు వచ్చి డాడీ వందనాలు అంటే, నా కొడుకు నన్ను డాడీ అంటే పర్లేదు, పక్క వాళ్ళ పిల్లలు వచ్చి డాడీ వందనాలు అంటే మనసుకి ఎలా ఉంటుంది? బా ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత హ్యాపీ. పిల్లలు వందనాలు డాడీ, వందనాలు డాడీ, వందనాలు అన్నయ్య, వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి, వందనాలు అక్క. ఎవరో మనల్ని ఇలాగా ప్రేమగా పిలుస్తుంటే ఈ ప్రేమ ముందు ఏమి నిలబడుతుంది చెప్పండి? వాడికి అది అర్థం కాలేదు. ఉచితంగా నేను ఇచ్చాను, నువ్వు అందరికి ఎలాగివ్వాలి అంటే మొత్తం మీద ఏమి డబ్బులు తీసుకోవడానికి కుదరదా? కుదరదురా యోధా. అయితే నీతో నాకు కుదరదు ప్రభువా, నీతో నాకు కుదరదు. ఇప్పుడు నన్ను ఏం చేస్తాం మరి? డబ్బులు సంపాదించొద్దు అన్నావు కనుక నిన్నే డబ్బులకి అమ్మేస్తాను. అర్థమయ్యాడా యోధా? అర్థమయ్యాడా యోధా? అర్థమవుతున్నాడా? నువ్వు డబ్బులు సంపాదించొద్దు అన్నావు కనుక నిన్నే డబ్బులకి ఏం చేస్తాను? అమ్మేస్తాను. నిజంగానండి ఎంత దారుణం అంటే వాడి జీవితం. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి. ముందుకు వెళ్ళలేకపోయినా వాడి జీవితం చదువుతున్నప్పుడు ఒక పక్క ఆ రోజు ఎవరికి లేని వరాలు ఉన్నాయి, వాక్యం చెప్పే అవకాశం ఉంది. ఇంకోటి చెప్పనండి, ఆ రోజు యూదులు, ఇది కొంచెం లోపల డెప్త్, ఇది మీకు అర్థమైతే అర్థమవుతుంది. ఆ రోజు యూదులు ధర్మశాస్త్రాన్ని చేతుల్లో పట్టుకుని రాబోయే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, కట్టబోయే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందో తెలీదు, ఆ రాజ్యం ఎక్కడి నుంచి దేవుడు కడతాడో తెలీదు, ఆ రాజు ఎవరో తెలియదండి ఎవరికి. ఆ రాజు గురించి పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని రాజ్య మర్మం గురించి ఎదురు చూస్తున్న రోజులు అవి. ఆ రాజ్యం ఎలా ఏర్పడుతుందో ఎవరికి తెలీదు, రాజు ఎలా పుడతాడో తెలీదు, రాజు ఎలా ఉంటాడో తెలీదు. వాళ్ళకున్న ప్రవచనాలు బేస్ చేసుకుని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్న కాలం అది. కానీ అపోస్తులుడు 12 మందికి యేసుప్రభు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? రాజ్య మర్మాలు మీకు చెప్పేస్తాను అన్నాడు. ఎంత టాప్ తెలుసండి ఇది మీకు. మర్మం అంటే ఎవరికి తెలియని బైబిల్ రహస్యాలన్నీ మీకు నేర్పేస్తాను అన్నాడు. నేర్పాడా? నేర్పాడు. ఓ వచనం చూపిస్తాను చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుని రాజ్య మర్మములను తెలుసుకొనుట మీకు స్పెషల్గా మీకు, అందులో ఎవరున్నారు? అయ్యగారు ఉన్నారు. స్పెషల్గా మీకే చెప్తున్నాను, రాజ్య మర్మాలు చెప్తున్నాను అన్నాడు. చిన్న మాట అండి అది. ఏమంటే సీక్రెట్స్ ఎవరికి చెప్తారు చెప్పండి? ఎవరికి చెప్తారు? మీకు ఇలాగ అర్థం అవుతుంది. మీ బీరువాలో 1,00,000 రూపాయలు ఇట్టారు డబ్బులు, ఎవరికైనా చెప్తారా? చెప్పరు. ఒకరికి చెప్తారు. ఎవరికి? మీ పిల్లలకి చెప్తారు, బీరువాలో డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు బీరువా తాళం తీకండి, బీరువాలో డబ్బులు ఉన్నాయి. మీరు ఇంట్లో డోర్లు ఇలా బారుగా తెరిచేసి వెళ్ళిపోకుండా ఎవడో బీరువా పగలగొట్టేస్తాడు.
ఊర్లో ఉన్న వాళ్ళు అందరికి చెప్తారా, పిల్లలకి చెప్తారా చెప్పాలి నాకు. ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్తారా? ఎందుకది? ఏంటది? సీక్రెట్. అది మర్మం. అందరికీ చెప్తారా? యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఒరే, వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరో, దాన్ని పట్టించుకోరు. మీరు నమ్మారు గనక, విశ్వసించారు గనక మీకే సీక్రెట్స్ చెప్తాను. మర్మం అంటే అర్థం ఏంటి చెప్పండి? సీక్రెట్ అండి. రాజ్య మర్మం అది కూడా. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి, ఎవరు వెళతారు, ఆ రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి, దానికి రాజు ఎవరు, రాజ్యాంగం ఎవరు, ఈ రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని మీకే చెప్తాను అన్నాడు. మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశం పాకిస్తాను యుద్ధం చేసుకుందా? యుద్ధం చేసుకుంది. ఇప్పుడు భారతదేశానికి సైన్యానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయా? ఉంటాయి. ఆ రహస్యాలు అందరికీ చెప్తారా? ఎవరికి చెప్తారు? సైన్యంలో పనిచేసే పెద్ద పెద్ద అధికారులకు మాత్రమే ఆ రహస్యాలు చెబుతారు. మిసైల్స్ ఎక్కడున్నాయి, యుద్ధ ట్యాంకర్లు ఎక్కడున్నాయి, మనం ఎటువైపు నుంచి దాడి చేస్తాం, ఈ అందరికీ, ప్రజలందరికీ టీవీ లైన్లో చెప్తారు ఇవన్నీ. మీకు అర్థమైందా? అలాగే యేసుప్రభు అంటున్నాడు, రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకే. ఏమన్నా మీకు ఏమైనా అర్థమవుతుందా? యోధాగాడు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఎవ్వరికి తెలియని సీక్రెట్లన్నీ వీడికి తెలుస్తాయి. ఎవ్వరికి లేని కుష్ఠరోగులు బాగు చేసే అధికారం ఉంది, దెయ్యాలు వెలగొట్టే అధికారం ఉంది, చివరికి చచ్చిపోయిన వాళ్ళని సైతం లేపే అధికారం ఉంది. ఇప్పుడు మాట్లాడుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఎన్ని పొందుకున్న ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, ఉన్నాడా? ఆ భాగ్యాన్ని వాడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఇస్కరియోతు యోధాకున్న వరాలు గొప్పవా, ఇప్పుడు మనకున్న వరాలు గొప్పవా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. పోనీ ఇది మైండ్లో పెట్టుకోండి ప్రశ్న. ఓ వచనం చదివిస్తానే, యేసుప్రభుది ఓ వచనం. యేసుప్రభు చెప్పింది ఒకటి చదివిస్తాను. యోహాను సువార్త 14:12 చదవండి. యోహాను సువార్త 14:12. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు, ఇది అండర్లైన్ చేయండి, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారు చేస్తారు. చేస్తారా? చేస్తారు. ఇప్పుడు మనమందరూ దేవుని యందు విశ్వాసం ఉంచామా? ఉంచాం. తర్వాత మాట చదవండి అక్కడ. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని. అంటే ఇప్పుడు యేసుప్రభుని విశ్వసించిన వారట నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆ కార్యాలు చేసే అవకాశం మనకు కూడా ఉందా? ఉంది. కానీ వాళ్ళకి ఇచ్చినవి ఆ రోజు శరీర సంబంధమైనవి, ఈరోజు మనకిచ్చినవి ఆత్మ సంబంధమైనవి. ఏది పెద్దదో చెప్పాలి నాకు. ఇప్పుడు యోధాగాడు వరాలు పెద్దవా, మనకున్న వరం పెద్దదా? ఇప్పుడు మనకేంటంటే మనం ఎవరి నుండి బతికిస్తాం, మనం ఎవరి నుండి బాగు చేస్తాం? జాగ్రత్తగా వినాలి. వాళ్ళు శరీర సంబంధమైన రోగాలు తీశారు, ఈరోజు వాక్యంతో నువ్వు ఆత్మ సంబంధమైన రోగాలు తీయగలవు. తీలేమా? మందు తాగుతున్నాడు, చచ్చి నరకానికి వెళ్తాడు, అది పాపం. ఏ సంబంధమైన రోగం అది? ఆత్మ సంబంధమైన రోగం. వాక్యంతో బాగు చేయొచ్చా? చేయొచ్చు. ఆత్మ సంబంధమైన రోగాలను బాగు చేయటం. ఏమన్నా ఈరోజు ప్రజలకి దెయ్యాలు పట్టుకున్నాయా? పట్టుకున్నాయా లేదా? పట్టుకున్నాయి. దెయ్యాన్ని ఈరోజు మనం వదిలిపెట్టచ్చా? మరి రాత్రి వాక్యం విన్న తమ్ముడికో దెయ్యం వదిలేసింది కదా, దెయ్యాలు వదిలిపెట్టడం కదా. ఇప్పుడు మనము చేస్తున్నాం. అసలు ట్విస్ట్ చెప్తాను ఇప్పుడు. మరి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బతికించారు కదా, మనం బతికించవచ్చా? బతికించవచ్చు. యేసుప్రభు 4 రోజుల క్రితం చచ్చిపోయిన ఒక అతన్ని బతికించాడు. ఎవరిని? లాజర్ని. నువ్వు 40 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడిని బతికించవచ్చు. ఎలా చెప్పు? వారు తమ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయి 40 సంవత్సరాలు అయింది, వెళ్ళి వాక్యం చెప్పి బతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసు అంటున్నాడు నన్ను నమ్మిన వారు నాకంటే మరి గొప్పవా కదా? గొప్పవా కాదండి? మీరు వాక్యం చెప్పి 40 సంవత్సరాల వయసు ఉన్న అతనికి బాప్తిసం ఇప్పించారంటే అతను చచ్చిపోయి ఎంతకాలం అయింది? ఒకసారి మీరు ఆలోచించండి.
ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి శరీర సంబంధమైనవి ఉంటే సంఘములో చేరిన మనందరికి ఏమున్నాయి? ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. ఇప్పుడు శరీర సంబంధమైన వరాలున్న ఇస్కరియోతు యోధా గాని డబ్బేసి సైతాన్ లాగేస్తే ఆత్మ సంబంధమైన వరాలున్న నిన్ను లాగుతుందా లాగదా? ఇక్కడ మొదలెడితే నేను మళ్ళీ ఇంకో అరగంట పడుతుంది. టైం అయిపోయింది. ఇప్పుడు కలిసిపోయారు కదా, దిగుతుంటే లోపలికి ఒకటి ఎలాగున్నాయి మళ్ళా చెప్తాను. శరీర సంబంధమైన దెయ్యాలను వెలగొట్టడం, రోగాలను బాగు చేయటం, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తూ ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళనే వదలనప్పుడు దెయ్యం నిన్ను వదిలేస్తుందా? నన్ను వదిలేస్తుందా? ఎక్కడరా తిరుగుతున్నావు నువ్వు? సువార్తలకి ఎంతమందిగా వాక్యం చెప్పేస్తావు, ఎంతమందినా బతికించేస్తావు, నిన్ను వేసేస్తాను రా అని నా వెనకాల 4 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. 2 సార్లు ట్రై చేసింది. దేవుడి దయవలను బతికిపోయాను. ఎప్పుడు వేసేస్తుందో తెలీదు. అందరినీ వేస్తే ఫిజికల్గా వేయాలని చూస్తుంది, లేదంటే మానసికంగా చంపేయాలి. వాక్యం బాగా చెప్తున్నారా, పని బాగా చేస్తున్నారా, పాటలు బాగా పాడుతున్నారా, మీటింగులు బాగా పెడుతున్నారా, చక్కగా మందిరాలు కట్టేస్తున్నారా, సంఘం బాగా సభలు చేసేస్తుందా? మీరు టార్గెట్లో ఉన్నారు. ఎవరికి? సైతాన్ టార్గెట్లో ఉన్నారు. అపవాది టార్గెట్లో ఉంటాం. ఎక్కడైతే పని జరుగుతుందో ఆ సంఘమే అపవాదికి టార్గెట్. లోకంలో సామెత ఉంటుంది, కాయలు కాస్తున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాయలు కాస్తే చెట్టుకి ఏం తగులుతాయట? ఏ కాయ కాకుండా ఆకులేసి కూర్చుంది అది. దాన్ని ఎవడండి కొడతాడు? కాయ కాస్తే రాయేస్తాడు, కాయ లేకపోతే ఏ రాయాడు? మీరు సభలు పెడితే మీ మీద రాయేస్తాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు అర్థమైందా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో? ఈ పాఠం ఎందుకు చెప్పాను తెలుసా? మేము మేలుకోరు చెప్తున్నానండి. త్యాగాలు చేసి మందిరం కట్టి సభలు పెడుతున్నారు అంటే ఎంత గొప్పగా బ్రతుకుతున్న మిమ్మల్ని కూడా అపవాది ఏం చేస్తుంది? టార్గెట్లో పెడుతుంది. ఎలా పాడు చేయాలి, ఎలా బలహీనలు చేయాలి, ఎలా ఆత్మీయంగా దెబ్బతీయాలి. ఎందుకంటే వీడినే వదలలేదంటే మనల్ని వదులుతుందా? ఎందుకంటే మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి చేస్తున్నాం, శరీర సంబంధమైనవి కాదు ఇవి. ఆత్మ సంబంధమైనవి కార్యాలన్నీ కూడా. మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదాలు చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఎందుకు ఊరుకుంటుంది అది? వీళ్ళ ఆత్మకు ఆశీర్వాదం వస్తుందంటే వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. డబ్బులు ఇచ్చేస్తున్నారు, శరీరాలు ఇచ్చేస్తున్నారు, ఇల్లులు ఇచ్చేస్తున్నారు, పొలాలు ఇచ్చేస్తున్నారు, శరీరాన్ని ఇచ్చి బాగా కష్టపడి పని చేసేస్తున్నారు. వీళ్ళని కొట్టాలి, వీళ్ళని లాగేయాలి దేవుడి పనిలో నుంచి. ఇస్కరియోతు యోధాగాడు బలహీనత ఏంటా అని ఎతికింది. వాడు దొరికాడు. వాడిని ఏం చేసింది? లాగేసింది. మన గురించి వచనం చూపిస్తాను. మనల్ని లాగేస్తుందని దేవుడు బాధపడుతున్న ఒక సందర్భం చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూద్దామే. 4వ వచనం నుంచి 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఆగండి, ఇస్కరియోతు యోధాగాడికి వరం ఉంది, ఇప్పుడు మనకే ఒక వరం ఉందంట. ఏంటి వరం? పరలోక సంబంధమైన వరమును మనం ఏం చేసాం? రుచి చూసేసాం. పరలోకం అంటే ఎలా ఉందో తెలిసిపోయింది, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలిసిపోయింది. అంటే మనకి పరలోకం అర్థమైపోయింది. ఇది ఒక వరం. ఇది వరమా కాదా? ఇస్కరియోతు యోధాగాడికే వరాలు అనుకున్నారేంటి? మనకి టాప్ మోస్ట్ వరాలు ఉన్నాయి. ఇది వరం. ఎందుకు వరం అంటున్నానో తెలుసా? ఇప్పుడు మీకు సింపుల్ ప్రశ్న అడుగుతున్నాం. మీరు ఈ ధర్మవరం మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ నిలబడి మెయిన్ రోడ్డు మీద అలా ట్రాక్టర్ మీద వెళ్తున్నాడో, బండి మీద వెళ్తున్నాడో, ఆటో మీద వెళ్తున్నాడో ఆపి, బాబు మనది పరలోకం, మనకి పరలోకంలో తండ్రి ఉన్నాడు, నీది ఈ లోకం కాదు, ఎందుకు తిరుగుతున్నావు ట్రాక్టర్ మీద అని అడగండి. వాడు ఏమంటాడు చెప్పండి? ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చావా అంటాడు. ఎందుకు అంటున్నాడు? వాడికి పరలోక సంబంధమైన వరము లేదండి. వాడికి ఇవ్వలేదు దేవుడు. మనకిచ్చాడా? ఇచ్చాడు. మనకు పరలోకం తెలుసు, పరలోకంలో ఎవరున్నారో తెలుసు, పరలోకం ఎలాగెళ్ళాలో తెలుసు, పరలోకం ఎప్పుడు వెళ్తామో తెలుసు, పరలోకం నుంచి యేసుప్రభువు వస్తాడని తెలుసు. మనం చేస్తున్న ప్రతిదీ పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడని తెలుసు. ఈ వరం మనకుంది, లోకానికి ఉందా? లేదు. ఇప్పుడు ఇది వరమా కాదా చెప్పండి? వరమేనా? ఇప్పుడు శరీర సంబంధమైన వరాలున్న యోధాగాడిని కొడితే
పరలోక సంబంధమైన వరమున్న నిన్ను వదిలేస్తుందా? ఆలోచించు. విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అది నిన్ను కొట్టేయడానికి, నిన్ను దేవుడి పనుల నుంచి లాగేయడానికి, నిన్ను సత్యవాక్యంలో నుంచి లాగేయడానికి, నిన్ను సంఘములో సేవలో నుంచి నెమ్మదిగా నువ్వు పక్కకు జరిగిపోయేటట్టుగా సేవ చేయటము, దేవుడి పనులో వ్యక్తి ఉండటము దానికి నచ్చదండి, లాగేస్తుంది. వీడిని ఎందులోంచి లాగేం చెప్పండి? పేతురు గారు చెప్పిన మాట మర్చిపోకూడదు. ప్రారంభంలో పరిచర్యలో పాలు పంపులు పొందాడు. మనతో పాటు పరిచర్యలో వాడు ఏం చేశాడు? పాలు పంపులు పొందాడు. పరిచర్యలో నుంచి పక్కకు లాగి డబ్బు చూడరా ఎంత బాగుందో అని నమ్మించిందా? ఈరోజు నిన్ను పరిచర్యలోంచి పక్కకు లాగి ఉద్యోగం చూడు ఎంత బాగుందో అంటది. పరిచర్యలోంచి పక్కకు లాగి పలానా ఓడి చూడు 4 స్టేర్లు బిల్డింగ్ వేసాడు, ఆ గుడికి వెళ్ళి నువ్వేం చేసావు అంటది. అప్పుడు మన మైండ్ పరిచర్యలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? లోకంలోనికి వెళ్ళిపోద్ది. దయచేసి ఎవ్వరు సంఘాన్ని, పరిచర్యను వదులుకోకండి. వాడికి 32 నెలలు ఎర చూపించింది. ఈరోజు నీకు ఏది ఎరేస్తుందో దానికే తెలుసు, నీకు తెలుసు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. అందరికి ఒకటయ్యేది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్తుంది. నీకేం వేస్తుందో ఆలోచించుకో. దేవుడి పనుల నుంచి పక్కకి జరగకండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడో. మనం పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం అయిపోద్ది. పరిశుద్ధాత్మలో పాలివారం అయ్యామా? మనం అయ్యాం కాబట్టే కదండి వాక్యం చదువుకున్నాం, అయ్యాం కాబట్టే కదండి ప్రార్థన చేసుకున్నాం, అయ్యాం కాబట్టే కదండి పని చేస్తున్నాం, అయ్యాం కాబట్టే కదండి సేవకు డబ్బులు ఇస్తున్నాం, సంఘానికి వస్తున్నాం. పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందాం. నెక్స్ట్, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత మనిషి ఏమైపోతాడట? తప్పిపోతాడు. యోధగాడు అన్ని అనుభవించి వాడేమైపోయాడు? తప్పిపోయాడు. ఇక్కడ చేపెడతారా? ఎక్కడ చేపెట్టాలి? తప్పిపోయిన వారు అన్న దగ్గర చేపెట్టి వేలు అక్కడ పెట్టి బైబిల్ అలాగే పెట్టి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయానికి రండి. 25వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 25వ వచనం చదవండి. తన చోటికి పోవుటకు, అది ఆడేమైపోయాడట? తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి, ఇందా మీరు చదువుకున్న మాటలు, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అది ఇతిటండి. ఇన్ని అనుభవించిన తర్వాత తప్పిపోవచ్చా? ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత దేవుడి పనికి దూరం అవ్వచ్చా? ఇన్ని విషయాలు తెలిసిపోయిన తర్వాత సంఘానికి దూరంగా ఉండొచ్చా? పనికి దూరంగా ఉండొచ్చా? సేవకు దూరంగా ఉండొచ్చా? మీరు ఆలోచించుకోండి. చదువుదాం. అక్కడికి వచ్చే ఎబ్రీ పత్రిక చేయిపెట్టిన దగ్గర చదవండి. తప్పిపోయిన తర్వాత తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. తప్పిపోయిన వాడు సిలువేయించాడా? తప్పిపోయిన వాడు వెండి నాణాలకు అప్పగించి సిలువేయించాడా? లేదా? సిలువేయించాడు. ఇప్పుడు తప్పిపోయిన వాడు కూడా మరలా యేసుప్రభుని ఏమేస్తున్నాడట? సిలువేయించడం అంటే బాధ పెడుతున్నాడండి. సిలువ అనగానే బాధ. నువ్వు తప్పిపోతే నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను రాని తప్పిపోయిన వాళ్ళ విషయంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడట? మరలా సిలువ అంటే మరలా ఏం చేస్తున్నాడు? బాధపడిపోతున్నాడు. ఇన్ని చెప్పినా తప్పిపోతావా? ఇన్ని వరాలు ఇచ్చినా తప్పిపోతావా? ఇంత భాగ్యం ఇచ్చినా తప్పిపోతావా? ఆ రోజు వాడు తప్పిపోయాడు, ఈరోజు నువ్వు తప్పిపోతావా? ఆ రోజు వాడికి వరాలు ఇచ్చినా తప్పిపోయాడు, ఈరోజు నీకు వరాలు ఇచ్చినా తప్పిపోతావా? నీకు వాక్యం అంతా నీ ఒడిలో పోసినా తప్పిపోతావా? సెమినార్లో విన్నావు, సభల్లో విన్నావు, ఆరాధనలో వింటున్నావు, బైబిల్ క్లాసుల్లో వింటున్నావు, దివ్య వాక్యాన్ని నీ ఒడిలో పోసినా, పరలోక రాజ్య మర్మాలన్నీ అనుభవించినా తప్పిపోతావా? తప్పిపోతే తప్పిపోయిన ప్రతి వాడు యేసు ప్రభుని మరలా ఏమేస్తున్నాడట? సిలువ. మాట్లాడుతాను. యేసు ప్రభులు సిలువేయటం అంటే ఎంత బాధ మీరు ఆలోచించండి. సిలువేయటం అంటే మళ్ళా చేతులు మేకులు వేస్తున్నారు, మళ్ళా ముళ్ళ కిరీటం పెడుతున్నారు, మళ్ళా దెబ్బలు కొడుతున్నారు, మళ్ళా రక్తం అంతా కారిపోయేటట్టుగా చేస్తున్నారు. అంటే ఆ రోజు ఆ బాధ ఎంతైతే అనుభవించాడో ఈ తప్పిపోయిన వారి విషయంలో కూడా దేవుడు మరలా అంతే బాధ అనుభవిస్తున్నాడు. చూసారా? ఇంతకీ తప్పించేవాడు ఎవడు?
అపవాది వాడు తప్పించి మనం నరకానికి వెళ్ళిపోతే ఇటు యేసుప్రభు బాధపడుతున్నాడు, అటు తండ్రి బాధపడుతున్నాడు. వాడు మాత్రం తప్పించినందుకు ఏం చేస్తాడు తెలుసా? ఎగిరి సంతోషించి గంతులు వేస్తాడు. మీరు ఆలోచించుకోండి. కనుక ఇస్కరియోతు యోధాకు డబ్బు బలహీనత, ఆ బలహీనతతో లాగేశాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి బలహీనతలతోనూ అపవాదికి అవకాశం ఇవ్వకండి. బాగుందా వాడి జీవితం? చూసారా, వాడి జీవితాన్ని ధ్యానిస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చేది తెలుసా? కనుక వాడి జీవితం మనకు ఒక పాఠం. వాడికి అన్నీ తెలిసి తప్పిపోయాడు, అన్ని భాగ్యాలు పొందుకుని తప్పిపోయాడు. మనం ఈరోజు సంఘంలో చేర్చబడ్డామంటే ఆ వరాలు, ఆ భాగ్యాలు అన్నీ మనకే ఇచ్చాడు. మనం తప్పిపోకూడదు. మనము ఇస్కరియోతు యోధా వంటి వారమై ఉండకూడదు, కయీను వంటి వారమై ఉండకూడదు అన్నాడు కదా, అక్కడ యోధాను పెట్టుకోండి. మనము ఇస్కరియోతు యోధా వంటి వారమై ఉండకూడదు. వాడికి డబ్బాష, మనకి ఏదైనా వేస్తాడేమో చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం.